Recording in progress. Last class. Switch చేయమ్మా. సో లాస్ట్ క్లాస్లో ట్యాక్స్ రేట్స్ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ చెప్పుకున్నాం. అందరూ చెప్పాలి. ప్రీవియస్ ఇయర్ 2023-24 అసెస్మెంట్ ఇయర్ మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ 2023. బట్ లేటెస్ట్ ఫినాన్స్ యాక్ట్ ఏంటి? అది నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి అప్లై అవుతుంది. Good morning, sir. మార్నింగ్ అమ్మా. లాస్ యాక్ట్ చూసాం. ట్యాక్స్ రేట్స్, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమి ఉండాలమ్మా? ట్యాక్స్ రేట్స్ ఉండాలి. ట్యాక్స్ రేట్స్ ఉండాలి సార్. బట్ ఈ ట్యాక్స్ రేట్స్ అనేది ఒకటే చెప్పొచ్చు కదా, కానీ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి మనకి. నార్మల్, స్పెషల్ అంటే ఏంటి సార్ అంటే అది రెగ్యులర్గా రాదు, స్పెషల్ నేచర్తో ఉంటుంది. క్యాపిటల్ గెయిన్, బెట్టింగ్, లాటరీ, గ్యాంబ్లింగ్, రెగ్యులర్ ఇన్కమ్ ఇవన్నీ నో. ఇవి స్పెషల్ అమ్మ, వాటికి స్పెషల్గా ఫిక్స్డ్ రేట్ చెప్పేస్తాను నేను. వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్గా అయితే నార్మల్ ఇన్కమ్స్, సాలరీ కానీ బిజినెస్ కానీ, ఈ నార్మల్ ఇన్కమ్స్, రెంట్ నార్మల్గా వచ్చేవి, వీటికి నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్తాను. నార్మల్ ట్యాక్స్ రేట్స్. వేరాజ్ ఫర్ స్పెషల్ ఇన్కమ్స్ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ చెప్తాను. స్పెషల్ ట్యాక్స్ రేట్స్. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం? నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకున్నావా, స్పెషల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకున్నావా? సరిగ్గా చెప్పండి. నార్మల్ మీరు ఏది అడిగితే అది చెప్తాం, మీరంటే నాకు ఇష్టం కాబట్టి. నార్మల్లా? ఓకే ఫైన్. స్పెషల్ తర్వాత చెప్పునా? సరే, నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకున్నాం. నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్పే ముందు మనకి పర్సన్ డెఫినేషన్ తెలియాలి. వీళ్ళందరికీ ఒకటే ట్యాక్స్ రేట్స్ చెప్పినా డిఫరెంట్ ఉంటాయా? పర్సన్ నేచర్ చేంజ్ అవుతుంది. పర్సన్లో ఎవరెవరు వస్తారమ్మా? అందరినీ కవర్ చేశాడు. ట్యాక్స్ తీసుకోవాలి. ఇండివిజువల్, హెచ్యుఎఫ్, కంపెనీ, పార్ట్నర్షిప్ ఫామ్, ఎఫ్పి ఆర్ బిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపీ. ఇందులో ఎక్కడా రాకపోతే లాస్ట్లో వచ్చేస్తాడు. ఎవరిని వదలలేదమ్మా, అందరినీ కవర్ చేస్తాడు. ఇన్కమ్ ఉంటే అందరూ వచ్చేస్తారు. ఇక సార్ నేను పర్సన్ అంటే డిక్షనరీ మీనింగ్ తీసుకుంటాను. డిక్షనరీ మీనింగ్ ఏమొస్తుంది? పర్సన్ అంటే మనుషులు, కంపెనీ రాదు. డిక్షనరీ మీనింగ్ తీసుకుంటావా, ఇన్కమ్ ట్యాక్స్లో మీనింగ్ తీసుకుంటావా? క్లాసెస్ వింటేనే అర్థమైంది. ఒక కంపెనీ పర్సన్కి ఇన్కమ్ ఉంది అనగానే సార్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మరి కంపెనీ కట్టాలంటే సార్ పర్సన్ అంటేనే కంపెనీ వస్తుంది కదా సార్. పర్సన్ అంటేనే ఎవరు కూడా వస్తారమ్మా? కంపెనీ. బయట వాళ్ళు ఏమనుకుంటారు? పర్సన్ మాత్రమే ట్యాక్స్ కట్టాలా అంటే కంపెనీలు కట్టక్కర్లేదా అంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటి? పర్సన్ అంటే అందరూ వచ్చేస్తారు. బయట వాళ్ళు డిక్షనరీ మీనింగ్ చూస్తారు. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో వాడే వర్డ్స్ అన్నిటికీ డిక్షనరీ మీనింగ్ చూడాలా, ఇన్కమ్ ట్యాక్స్లో మీనింగ్ చూడాలా?
ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అమ్మా, వీళ్ళందరికీ ట్యాక్స్ రేట్స్ ఒకటే చెప్దామా, డిఫర్ అవుతాయా? డిఫర్ అవుతాయి డెఫినెట్లీ. ఫస్ట్ ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఇండివిజువల్స్కి ట్యాక్స్ రేట్స్ చెప్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి. సో ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ చెప్పే ముందు ఇండివిజువల్ని కూడా 3 కేటగిరీస్గా డివైడ్ చేశాడు. ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశాడమ్మా? 3 కేటగిరీస్గా డివైడ్ చేశాడు బేస్డ్ ఆన్ ఏజ్. మీరు ఏ కేటగిరీలో వస్తారో చెప్పండి. సో ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్, ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్, ఏజ్ 60 ఇయర్స్ టు 79 ఇయర్స్, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80. ఇట్లా 3 కేటగిరీస్ చేస్తారు. ఈ కేటగిరీస్ అనేది ఇండివిజువల్ రెసిడెంట్ అంటే ఇండియాలో ఉండే ఇండివిజువల్కే ఈ కేటగిరీస్ అప్లై. ఒకవేళ నువ్వు రెసిడెంట్ కాదు, నాన్ రెసిడెంట్ అంటే ఎవరమ్మా? ఫారెన్లో ఉండే అతనికి సార్ ఫస్ట్ కేటగిరీ అప్లై అవుతుంది. ఫస్ట్ కేటగిరీని నార్మల్ అని కూడా అంటారు. అంటే డిఫాల్ట్గా ఎవరికి అప్లై అవుతుంది? వాళ్ళకి నాన్ రెసిడెంట్. ఒకవేళ నువ్వు రెసిడెంట్ అయితే ఫస్ట్లో వస్తావు, మేబీ సెకండ్లో కూడా రావచ్చు, మేబీ థర్డ్లో కూడా రావచ్చు కేటగిరీ. అంటే ఈ కేటగరైజేషన్ ఎవరికి మాత్రమే అమ్మా? రెసిడెంట్ ఇండివిజువల్. ఎవరు వాళ్ళు? రెసిడెంట్ అంటే ఎవరు? ఇండియాలో ఉండే వాళ్ళు, అవుట్ సైడా? ఇండియాలో ఉండే. సార్ మన నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ ఇండియాలో ఏం చేశారు? ట్యాక్స్ ఇండియన్ గవర్నమెంట్ కట్టాలి. ఈ కేటగిరీస్లో ఎక్కడ వస్తాడు సార్? సార్ అతను ఏజ్ 80 ఇయర్స్ అయినా సరే, నాన్ రెసిడెంట్ ఏజ్ 80 ఇయర్స్ అయినా సరే ఫస్ట్ కేటగిరీలో వస్తాడా, థర్డ్ కేటగిరీలో వస్తాడమ్మా? ఫస్ట్ కేటగిరీ. సార్ ఇలా రెసిడెంట్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్ అయితే వీళ్ళని నాన్ సీనియర్ అంటారు. ఏమంటారమ్మా వీళ్ళని? ఏజ్ 60 ఇయర్స్ టు 79 ఇయర్స్ అయితే వీళ్ళని సీనియర్ అంటారు. ఏమంటారమ్మా? సీనియర్. ఏజ్ గ్రేటర్ దాన్ 80 ఇయర్స్ అయితే వెరీ సీనియర్ ఆర్ సూపర్ సీనియర్ అంటారు. ఏమంటారమ్మా? అమ్మా నేను ఒక జస్ట్ 2-3 మెథడ్స్ చెప్తాను, నో కామెంట్స్. మీరు ఒకటి మంచిది సెలెక్ట్ చేసి నాకు చెప్పండి, అది ఫాలో అవుదాం. తర్వాత డిస్టర్బెన్స్ లేకుండా నేను చెప్తూ ఉంటాను ఎప్పుడైనా రన్నింగ్ నోట్స్ కానీ అవన్నీ. నేను చెప్పేటప్పుడు ఏదైనా నోట్స్ చెప్పేటప్పుడు కానీ పాయింట్ చెప్పేటప్పుడు కానీ సగం వింటూ రాసేయటం. ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? రాయటం మీద ఉంటుంది. ప్రొఫెషనల్ కోర్సులో ఆ రాసింది మళ్ళీ చదువుతావు అంటే డౌటే. ప్రింటెడ్ ఇస్తాం మేము, ఓకేనా? ఇంకా ప్రింటెడ్లో కంటే నువ్వు ఎక్కువ రాసుకుని చదువుతావు అనేది క్వశ్చన్ మార్క్. ఇంకా అదే తక్కువ ఉండాలి డెఫినెట్లీ. అండ్ నేను ఎలాగో అది రాసేసిన తర్వాత టైం ఇస్తాను రాసుకోవడానికి, అప్పుడు నువ్వు ఫాస్ట్గా రాసుకుందాం. 2 మెథడ్లు. ఒకటి నేను చెప్పేటప్పుడు రాసేసి నేను టైం ఇచ్చినప్పుడు ఖాళీగా కూర్చొని అందరిని చూడటం. 2 నేను చెప్పేటప్పుడు ఫోకస్డ్గా విని నేను రాయడానికి టైం ఇచ్చినప్పుడు ఫాస్ట్గా రాసుకోవటం. ఇలా అడిగిపోతున్నాడు, అడిగెళ్ళాలి ఎక్కడి నుంచి వస్తాడు. సరే ఏజెన్సీ వాళ్ళకి ఇది లేదమ్మా, నిన్నెవరు కూర్చోబెట్టి. ఓకే పర్లేదు. ఏసీ మాట్లాడాను కదా అమ్మా, కాస్టింగ్ ఒకటే, ఓకేనా? కాస్టింగ్ ఓకే. ఏసీసీ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. ఈ రెండిట్లో ఏ మెథడ్ ఫాలో అవుదాం? వినిన తర్వాత రాసుకుందామా, చెప్పేటప్పుడు సగం విని రాసుకుంటూ తర్వాత వెయిట్ చేద్దాం, అందరిని చూద్దామా? ఏది ఫాలో అవుదాం? సేమ్ అలాగే చెప్పేది వినండి అమ్మా. మెటీరియల్లో నేను ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి ఇదిగో చెప్పేదంతా ఇక్కడ ఉందని చదువుతాను. అసలు నేను చెప్పేదంతా మెటీరియల్లో ఉందా లేదా అని మెటీరియల్ని చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏం చేస్తాను నేను ఇదంతా చెప్పిన తర్వాత? మెటీరియల్ ఇదంతా ఏంటంటే స్కూలింగ్ నుంచి అలవాటు చేసిన ప్రాసెస్. ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎట్లుంటుంది బ్రెయిన్తో పని ఉంటుంది, మన అనాలిసిస్తో పని ఉంటుంది. బుక్లో ఉన్నది నాకు తెలిసి 30%, దాన్ని నువ్వు బ్రెయిన్కి ఎక్కించుకుని అనాలిసిస్ చేసేదే ప్రొఫెషనల్ కోర్స్. నేను ఇంకా స్కూల్లో ఉన్నాను, నేను ఇంకా 10th క్లాస్ కిడ్ని, నేను ఇంటర్మీడియట్ కిడ్ని, నేను ఇంకా చిన్నపిల్లోడిని అనుకుంటే ఈ కోర్స్ అవ్వదు. చిన్నపిల్లోడివి కాదు, ఫస్ట్ అది ఫిక్స్ అవ్వు. అండ్ నువ్వు ఇంకా గ్రోన్ అప్ అయ్యావు, చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. నిర్భయాసాలు ఇంకా వేస్తాను నేను ఇక్కడికి వచ్చి అంటే డెఫినెట్లీ రాసి పెట్టుకో, పాస్ అయినా వేస్టే. అంటే మంచి పిల్లలమ్మా, డిక్షనరీ మీనింగ్, ఓకేనా? వస్తారు వేస్తారు డెఫినెట్లీ. అలాంటి వేషాలు మన క్యాంపస్లో కూడా వేస్తారు కొంతమంది. నన్ను ఫేస్ చేయలేరు, రారు అసలు క్యాంపస్కి. ఏం లేదు, నేను ఇంకా డబుల్ స్క్వేర్ క్యూబ్ చూపిస్తాను వాళ్ళకి, రేంజ్లో చూపిస్తాను కాబట్టి రారు ఇంకా క్యాంపస్కి. రైట్?
వచ్చామా, చదువుకున్నామా, సీరియస్గా వెళ్ళిపోయామా, ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఏమన్నా కానీ తేడాగా ఉందంటే తీసి బయట వేస్తా. బయట అంటే మామూలు కాదు, బయట కూడా వేరే రేంజ్లో వేస్తా. ఎవడు రాడు కూడా, ఎవడు రాడంటే వాళ్ళ తాలూకు ఎవడు రాడు కూడా. అది మా జాగ్రత్తగా విను, ఫోకస్డ్గా విను. ఏ ప్రోగ్రాంలు పెట్టుకోవద్దు. అంటే ఆ క్లాస్లో కూడా చెప్పా, ఈ క్లాస్లో కూడా చెప్పాలి కదా. నువ్వు వేరే ప్రోగ్రాంలు ఏం పెట్టుకోవద్దు. ఒక బై మిస్టేక్ పెట్టుకున్నావు అంటే చావుగా. మేము అందరం బాగానే యంగ్స్టర్సే, మేము చాలా చేసి వచ్చాం కాబట్టి. బయటికి దిగితే ప్రొఫెషన్ ఉండదు, ఇంకా వేరే ప్రొఫెషన్ ఉంటుంది. అది దట్స్ వై మమ్మల్ని నమ్మి అందరిని పంపిస్తారు కాబట్టి, నువ్వు ఎలాగో స్టూడెంటో వేరే వాళ్ళు కూడా అలాగే స్టూడెంట్ కాబట్టి ఫోకస్ అంతా దేని మీద చేయాలి? స్టడీస్ మీద. కోఆర్డినేటర్ కానీ వాళ్ళకి కానీ వాళ్ళు చెప్పి ఫాలో అవటమే. అతి చేసి నేను ఓవర్ చేస్తాను, నేను అందరికంటే ఎక్కువ అంటే, అమ్మ ఎవరు అందరికంటే ఎక్కువ ఉంటారా? అందరు ఈక్వలేనా? అందరికి అతి చేసేవాడు ఎలా కనిపిస్తాడు మనకి చెప్పండి? అతి చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎలా కనిపిస్తారు మనకి? పిచ్చోళ్ళలాగా కనిపిస్తారు అనమాట. వాడికి తెలిసేది ఎప్పుడంటే వాడికి ఎప్పుడు తెలియదు. కొంతమందికి అయితే చాలా చండాలంగా కనిపిస్తుంది. అంతే, నేను నా సావు నేను చేస్తా అంటే, నువ్వెందుకు సావటం, నేను చంపేస్తా అంట. నేను ఆ టైప్. అరే నీ సావు నువ్వు చావద్దు, నేను ఉన్నాను, నేనే చంపేస్తా ముందే అంటాను. మనం ఆ టైప్, మా మెంటాలిటీ అలా ఉంటుంది. అది చేసే వాళ్ళు చూసి మాకు ఎక్కడో తక్కువలేవు అనమాట. మీరు చేయలేరు కదా ఆ పనులు, బికాజ్ యూ హ్యావ్ ఏ కెరియర్. మాకేముంది కెరియర్? ఏముంది? ఏమో లేదు కదా. టీచింగ్ ఈజ్ అ కెరియర్. టీచింగ్ చేయడానికి ఏం అవసరం లేదు, సబ్జెక్ట్ ఉంటే చాలు. పీకి పక్కన వేస్తాం అంతే, ఏం డౌట్ లేదు. అలా చేసావా సార్ ఎప్పుడైనా అంటే, అబ్బో చాలాసార్లు చేసాం. కాలు చేతులు ఎరుక్కుంటున్న రోజులు కూడా ఉన్నాయి, ఎక్కువ చేస్తున్నాను. అమ్మాయిని కదిలిచ్చాడు, క్యాంపస్లో అమ్మాయిని కదిలిచ్చాడు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పోలీసు తర్వాత పిలుస్తాం. పోలీసు నా సార్ ఏదో చూడండి అని. మంచి పిల్లలం కదా మనం, లీగల్గా వెళ్ళాలి ఏదైనా. ఆ చేసింది కనపడదు. చొక్కాలు ఇప్పు తీసి, చెడ్డీలు ఇప్పు తీసి కూర్చోబెట్టిన రోజులు ఉన్నాయి. అలా ఆ డోసును బట్టి అనమాట. వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి కొడతారు కదా సార్, ఎవడొచ్చారు? మా తాలూకా వాళ్ళు వస్తే ఇంకే ఆ తాలూకా వాళ్ళు ఉంటాయి. మరి ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు మా తాలూకా ఎంత ఉంటారు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది డెఫినెట్లీ, రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి, వాళ్ళందరూ వస్తారు డెఫినెట్లీ. అందుకని రారు ఎవరు. ఎందుకులే ఇది ఇప్పుడు ఇంత చిన్న విషయానికి ఎంత చేశాడంటే మళ్ళీ తాలూకా వాళ్ళు వస్తే ఇంకెంత చేస్తాడో అని చెప్తారు. ఎందుకంటే తెగించి దిగేస్తాం కదా, మాకేముంది, మా పని అది కదా. రోజు స్టూడెంట్స్ని లైన్లో పెట్టడమే మా పని, స్టూడెంట్స్ని లైన్లో పెట్టడమే మా పని. ఎవడైనా సరే మాకే సపోర్ట్ చేస్తారు. ఏం చేసావయ్యా? అమ్మాయిని నడిపించాడు, నాకు తగిలిచ్చా, రోజు మ్యాటర్. నాకే సపోర్ట్ చేస్తారు ఎవరు? పోలీసులు కూడా వచ్చి ఇన్స్టిట్యూట్కే సపోర్ట్ చేస్తారు. ఫైన్, ఇదంతా మీకు ఇర్రెలవెంట్ అమ్మా. ఎవరో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఆ ప్రోగ్రాంలు పెట్టుకుని వచ్చేటట్టయితే జాగ్రత్తగా ఉండండి. దిస్ ఈజ్ అ ప్రొఫెషనల్ కోర్స్. మీరు స్టూడెంట్ లాగా ఉంటే అందరూ ఫ్యాకల్టీ ఎవరు పట్టించుకోలేదు, నేను ఒక్కడనే. నేను కూడా ఫ్యాకల్టీ లాగా ఉంటాను. బట్ మీరు స్టూడెంట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎక్కువ చేస్తే మాత్రం క్లాస్కి రావద్దని చెప్తున్నా. ఎందుకంటే నేను ఏదో పడితే అది చేసేస్తాను. ఇక ఎలా మాట్లాడతానో కంట్రోల్ ఉండదు, ఏం చేస్తానో కూడా కంట్రోల్ ఉండదు. నేను క్లాస్లో కూడా పద్ధతిగా ఎక్కువ చేస్తూ కూర్చుంటే మాత్రం నాకు ఆ కూర్చోనే పద్ధతి కూడా నచ్చలేదంటే మాత్రం ఇసేస్తా బయట. ఓకేనా? బయట భయపడుతూ నార్మల్గానే ఉంటుంది క్లాసు, ఏమన్నా తేడా వస్తే. దెన్ సార్ జాగ్రత్తగా విను. ఇండివిజువల్, ఏజ్ లెస్ దాన్ 60 years. ఏమన్నాం మనం? నాన్ సీనియర్. 60 years to 79 years అయితే, 80 years అయితే ఓకే. నాన్ రెసిడెంట్ అయితే నార్మల్ కేస్, నాన్ సీనియర్ కేస్. ఏజ్ 80 years అయినా సరే ఏ కేసు వస్తారమ్మా? నాన్ సీనియర్. ఓకేనా? మీరు ఏ కేసులో వస్తారు? నేను ఏ కేసులో వస్తాను? సూపర్ సీనియరా? కాదమ్మా, నేను గాంధీ గారు ఆ రోజుల్లో ఇక్కడ టీ తాగేవాళ్ళం ఇక్కడే. అక్కడ ఏం ఉండే కాదు ఇక్కడ. అప్పుడు అనుకున్నా ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. టైం మిషన్లో ఇట్లా వచ్చాను అంతే, ఏజ్ అట్లాగా ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి ఏ కేసులో వస్తాను నేను? అది నాన్ సీనియర్ అమ్మా. నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు మీరు? 23 years. 23 ఎక్కడ వస్తుంది? 23 ఎక్కడ వస్తుంది అమ్మా? మ్యాథ్స్ క్లాస్లో కూర్చోబెడతా తీసుకెళ్ళి మీ అందరినీ. 23 చూసి సరే, కొంత ఏజ్ చెప్తాను, ఫాస్ట్గా ఏ కేటగిరీలో చెప్పండి. ఫస్ట్ వన్ 25 years, 1 year, 59 years, 60 years, 60 years, 78 years, 79 years, 80 years, 85 years, 101 years,
130 years, 150 years, 150 years ఉంటే చూసారా 150 years. నేను మీ అందరూ ఒక 120 years బతకాలని మనస్ఫూర్తిగా శపిస్తున్నాను. 120 years మీరు అందరూ ఉండాలి మనస్ఫూర్తిగా శపిస్తున్నాను. కంపల్సరీ ఉండాలి, అప్పుడు నేను వచ్చి మీట్ అవుతాను మళ్ళీ. మీరు అప్పుడు చెప్పండి సార్, నేను ఇలాగే ఉంటాను, నేను టైం మిషన్లో వస్తా కాబట్టి. ఓకేనా, మాస్టర్ వచ్చారు సరే అప్పుడు చూద్దాం. మీరందరూ ఇవన్నీ కేటగిరీస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా లాస్ట్ కేటగిరీ అమ్మా భయపడతారు. సరే సార్, నాకు ఒక డౌట్ ఉంది, చెప్తారా అందరూ? పర్ఫెక్ట్గా చెప్పాలి. సార్ చెప్తారు, చూద్దాం. నా డౌట్ ఏంటంటే మన ప్రీవియస్ ఇయర్ ఏంటి రాసేస్తున్నా, 1/4/2023 టు 31st March 2024, రైట్? అసెస్మెంట్ ఇయర్ 1/4/2024 టు 31st March 2020. మా 2 ఇయర్స్లో ఒకే ఏజ్ ఉంటుందా, డిఫర్ అవుతుందా? ఇయర్ టు ఇయర్ ఏజ్ మారుతుంది కదా, నాలా కాదు కదా. మీరు ప్రతి బ్యాచ్లో 23 చెప్తా, అదే 25 చెప్తారులే. ప్రతి బ్యాచ్లో 25 చెప్తా, గత వద్దులే, మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ ఎండ్ వెళ్తారు మీరు. సరే ఎనీవే, సేమ్ అలా కాదు కదా, మారుతుంది కదా ఏజ్. నా డౌట్ ఏంటంటే, కేటగరైజేషన్ చేసావు కదా ఏజ్ బేస్ చేసుకొని, ఇన్కమ్ ఆన్ చేసేదామో ప్రీవియస్ ఇయర్లో, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేదామో అసెస్మెంట్ ఇయర్లో, నువ్వు కేటగరైజేషన్ ఏమో ఏజ్ బేసెస్ చేసుకొని చేసావు, దాన్ని బేస్ చేసుకొని ట్యాక్స్ రేట్స్ చెప్తావు. ఇప్పుడు ఆ ఏజ్ అనేది ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలా, అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ తీసుకొని కేటగరైజేషన్ చేయాలా? సార్, ట్యాక్స్ రేట్స్ అప్లై చేసేది అసెస్మెంట్ ఇయర్ కాబట్టి అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలి, ఆప్షన్ ఏ. సార్ లేదు లేదు లేదు, ఇన్కమ్ ఆన్ చేసింది ప్రీవియస్ ఇయర్లో కాబట్టి ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలి, ఆప్షన్ బి. లేదు లేదు లేదు, అతను ఏదైనా ఏజ్ తీసుకోవచ్చు, అతని ఇష్టం అది, ఆప్షన్ ఎవరి ఇష్టం, ఎస్ఎస్సి ఇష్టం. లేదు లేదు లేదు, అతను ఏదో ఒకటి ఏజ్ తీసుకోవాలి, నన్ను ఏబిసిడి. ఫిక్స్ అయ్యారా ఆన్సర్? ఆన్సర్ అందరు ఫిక్స్ అయ్యారా? అందరు ఫిక్స్ అయ్యారు. మీరు యాక్ట్ రాస్తున్నాను సార్, నాకు యాక్ట్ రాసే ఛాన్స్ ఇచ్చారు అని అనుకుని ఒక రాసేయండి. యాక్ట్లో ఏముందో తర్వాత చూద్దాం. వాళ్ళు ఏదో రాసింది మనం చదువుకుంటామా? ఫస్ట్ మనం రాసుకుంటాం, తర్వాత వాళ్ళకి మనకి డిఫరెన్స్ చూద్దాం. వాళ్ళు తప్ప మనం రైట్ అని తర్వాత చూద్దాం. ఫిక్స్ అయిపోయారు ఆన్సర్స్? ఏంటమ్మా ఆప్షన్ చెప్పమ్మా ఒకటి. ఏ అమ్మా కూర్చునే ఉండండి, నుంచోవద్దు, మళ్ళీ ఎందుకు స్ట్రైన్ అవుతారు. ఆప్షన్ ఏనా? ఎందుకు? ట్యాక్స్ రేట్స్ అప్పుడే కాబట్టి చెప్పేది ట్యాక్స్ రేట్స్ కాబట్టి ఏజ్ కూడా అసెస్మెంట్ ఇయర్కి చెప్పుకోవాలి. ట్యాక్స్ రేట్స్ ఏ ఇయర్కి చెప్తామమ్మా? అసెస్మెంట్ ఇయర్. ఇన్కమ్ ఆన్ చేసేది ప్రీవియస్ ఇయర్ కాబట్టి ప్రీవియస్ ఇయర్ ఏజ్ తీసుకోవాలి, అంతే కదా. నీ పక్కన అబ్బాయే నువ్వు చెప్పింది తప్ప అంటున్నాడు, అడుగు. అది పట్టుకోండి. ఓకే, ఆప్షన్ ఏ. ఎందుకు? అసెస్మెంట్ ఇయర్ ట్యాక్స్ రేట్స్ అప్లై చేసే అసెస్మెంట్ ఇయర్ కాబట్టి ఏనే. ఏ లాస్ట్ ఏ ఏ నీ పక్కన ఇంకో అబ్బాయి ఉండాలి, అట్టున్నాడా? కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. నాకు తెలియదమ్మా. అమ్మ నుంచో నుంచో నుంచో, అబ్బాయి రాగింగ్ చేయమంటున్నాడు, లేకపోతే నన్ను వెళ్ళండి ఇప్పుడు బయటికి. నుంచో ఒకసారి నుంచో, నీ పేరు చెప్పమ్మా అందరికి. మంచి పిల్లాడు, బాగున్నాడు. ఏం చేద్దాం? ఫస్ట్ డాన్స్ కాదు కదా, కొద్దిగా చూడు అబ్బాయి ఇన్నోసెంట్ ఉన్నాడు. మళ్ళీ నువ్వు డాన్స్ అంటే రేపు రాడు రేపు నుంచి వస్తాడు కదా. సాంగా? ఒక సాంగ్ అంటే మీ ఫ్రెండేనా? అయితే పర్లేదులే, నువ్వు వద్దు కాదు. నువ్వు చెప్పమ్మా ఏం చేద్దాం అబ్బాయిని. ఏ అబ్బాయి లాస్ట్ బట్ నువ్వే నువ్వు కాదు ఏం చేద్దాం?
డైలాగ్ నిన్న ఎవరో డైలాగ్ చెప్పారమ్మా, ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ ట్రబుల్ ట్రబుల్ మీ, అట్లా చెప్పమ్మా నువ్వు కూడా. బాలకృష్ణ డైలాగ్ కూడా చెప్పు, బాలయ్య బాబు డైలాగ్ మామూలుగా ఉండదు. అల్లు అర్జున్ చెప్పమ్మా. పుష్పల డైలాగ్ కూడా చెప్పు 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 చెప్పు. అదే, correct. అదే స్లాంగ్ బాగా చెప్పాడమ్మా. ఇంకొకటి చెప్పు, నాగార్జున డైలాగ్ చెప్పు. ఇప్పుడు చెప్పింది ఎవరు, అల్లు అర్జున్దా? కాదు, నాగార్జున డైలాగ్ కదా. నాగార్జున డైలాగ్ చూడలేదా? సరే, రామ్ చరణ్ డైలాగ్ చెప్పు. రామ్ చరణ్ డైలాగ్ చెప్పు. ఇది రామ్ చరణ్ ఏంటి, ప్రభాస్ది కదా అది. మగధీరా ప్రభాస్ కదమ్మా, మగధీరా ప్రభాస్, వినాయక్ వీళ్ళు కదా. సరే బాగా చెప్పా, కూర్చోమ్మా. రేపు బాగా ప్రిపేర్ అయ్యారా? ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఆ అబ్బాయి రేపు రాకపోతే నీదే రెస్పాన్సిబుల్. ఎందుకమ్మా అలా కొత్తగా వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడతారు, తప్పు కదా. భయపడి పారిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? నా పేరు చెప్తారు, సార్ భయపెట్టారు పారిపోయారని. మీరు కదా ర్యాగింగ్ చేయమని, మా రికార్డింగ్ చూడు, వాళ్ళందరూ ర్యాగింగ్ చేయమండి. ఇప్పుడు నిన్ను ఎవరు పట్టించింది? ఆప్షన్ చెప్పమ్మా. నువ్వు కూడా చెప్పామ్మా, ఊరికే కొత్తగా వచ్చావు కదా. లేదు లేదు, ఆ అబ్బాయి ముందు నుంచే సి అన్నాడు, కరెక్టే. సి అన్నారు ఎవరు? ఏ ఏ ఏ ఏ ఏ ఎవరు గొడవ పెడదామంటే ఆ అమ్మాయి బి కదమ్మా. ఎందుకు బి అమ్మా? ప్రీవియస్ ఇయర్ తీసుకోవాలి, ఇంకా మనం చేసి అమ్మా. ఏనా? సో ది ఆన్సర్ ఈస్ ఏజ్ ఏ ఇయర్లో సారీ, ఏజ్ అనేది ఏ ఇయర్లో తీసుకోవాలనేది పాయింట్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 31st మార్చ్ వచ్చినా, 1st ఏప్రిల్ వచ్చినా, ఏజ్ అనేది ఆ ఇయర్కి సంబంధించింది. ఇన్ బిట్వీన్ వచ్చినా సరే, ఏదైనా సరే 31st మార్చ్ బర్త్డే వచ్చినా ఏజ్ పెరిగిద్ది కదా. ది ఆన్సర్ ఈస్ మా బ్లాక్ కలర్తో రాయినా, ఇక్కడ వద్దులే, బ్లూ కలర్ రెడ్ కలర్తో రాస్తా. సస్పెన్స్ లేదు, టైం ఉంది ఇంకా. ది ఆన్సర్ ఈస్ డి. ప్రీవియస్ ఇయర్లో ఏజ్ బేస్ చేసుకొని కేటగరైజేషన్ చేస్తాం, ఎందుకంటే ఇన్కమ్ ఆన్ చేసేది ప్రీవియస్ ఇయర్లో కాబట్టి. ఏదైనా చేసుకోవచ్చు బేస్, బట్ ఇండియా కేటగరైజేషన్ అనేది ఏ ఇయర్లో ఉన్న ఏజ్ బేస్ చేసుకొని చేసావమ్మా? ప్రీవియస్ ఇయర్లో ఏజ్ బేస్ చేసుకొని నువ్వు కేటగరైజేషన్. అదేనమ్మా, లాస్ట్ డేట్ అంటే ప్రీవియస్ ఇయరే కదా, ఆ రోజుకి నీ ఏజ్ ఎంత అనేది. అవునమ్మా, 31st మార్చ్కి నీ ఏజ్ ఎంత అనేది, అంటే ప్రీవియస్ ఇయర్లో నీ ఏజ్ ఎంత అనేది. 31st మార్చ్ అంటే ప్రీవియస్ ఇయరే కదా, అది ఎక్కడికి పోదు కదా. అంటే ప్రీవియస్ ఇయర్లో ఏజ్ బేస్ చేసుకొని నీ కేటగరైజేషన్. సార్ 31st మార్చ్కి నీ ఏజ్ ఎంత, దాన్ని బేస్ చేసుకొని నీ కేటగరైజేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇతని బర్త్డే 1st జనవరి, ప్రీవియస్ ఇయర్లో 1st జనవరి తీసుకుంటారా, అసెస్మెంట్ ఇయర్లో 1st జనవరి తీసుకుంటారా? ప్రీవియస్ ఇయర్లో 1st జనవరికి అతని ఏజ్ ఎంత వచ్చింది అది, అందుకని ప్రీవియస్ ఇయర్లో ఏజ్ బేస్ చేసుకుని 1st జనవరి ఏది తీసుకోవాలనేది కదా పాయింట్ ఇక్కడ. ప్రీవియస్ ఇయర్లో తీసుకో, ప్రీవియస్ ఇయర్లో ఎంత నీ ఏజ్. ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుందమ్మా? 31st మార్చ్. ఆ ఇయర్లో నీ ఎంత ఏజ్ అంట. అంతా బాగానే ఉంది, స్టోరీ అంతా బాగానే వెళ్తుంది. మోడీ తాతయ్య వచ్చి ఒక కేటగిరీ ఆఫ్ పర్సన్స్కి ఒక బెనిఫిట్ ఇద్దాం అనుకున్నాడు. ఏంటి సార్ వాళ్ళు అంటే, వెరీ సింపుల్ సార్, ఏజ్ ప్రీవియస్ ఇయర్లోదే తీసుకో నువ్వు కేటగరైజేషన్ చేసేటప్పుడు. బట్ 1st ఏప్రిల్ బర్త్డే చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎప్పుడమ్మా? 1st ఏప్రిల్ వాళ్ళు 1st ఏప్రిల్న వాళ్ళ ఏజ్ చేంజ్ అయ్యి 31st మార్చ్కి ఒక ఏజ్ ఉంటుంది, వెంటనే ఏమైందమ్మా ఏజ్ పెరిగిద్ది. ఆ వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఇస్తున్నాను. 59 ఇయర్స్ దగ్గర మాత్రం సార్ వెంటనే ఏమైతే వాళ్ళకి 60 ఇయర్స్ వస్తుంది, బెనిఫిట్ వస్తుంది, సీనియర్ అయిపోతున్నాడు 60 అంటే. సార్ ఒక్క రోజులో 1st ఏప్రిల్న 60 ఇయర్స్ వస్తే 59 అనేది వాళ్ళకు ఉండదు, 60 తీసుకో ప్రీవియస్ ఇయర్. నిజానికి ప్రీవియస్ ఇయర్లో వాళ్ళ ఏజ్ ఎంతమ్మా? 59. తర్వాత కదా వాళ్ళకి 60, నెక్స్ట్ డే కదా 60 వచ్చింది.
31st మార్చ్ రోజు 59 వాళ్ళకి. నెక్స్ట్ డే 1st ఆఫ్ ఏప్రిల్లో బర్త్డే చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇది. సో 2nd ఏప్రిల్ నా బర్త్డే, ఉన్న 2 డేసే కదా సార్, నో. 1st ఏప్రిల్లో బర్త్డే చేసుకునే వాళ్ళకి మాత్రమే. ఎందుకు? వాళ్ళకి 12 దాటంగానే ఏజ్ వస్తుంది, 1 మినిటే కదా, జస్ట్ అలా 12 క్రాస్ అవ్వగానే ఏజ్ వస్తుంది వాళ్ళకి మాత్రమే. 59 ఉండదు వాళ్ళకి, 60 ఉంటుంది. 79 ఉండదు వాళ్ళకి, 80 ఉంటుంది. మిగతా అన్నీ నార్మల్గా ఉంటాయి. 58, 59 అవుతుందా? నో. ఎక్కడ మాత్రమే ఈ బెనిఫిట్ వాళ్ళకి? 59 దగ్గర. అంటే 60 ఎంటర్ అయితే నువ్వు బెనిఫిట్ తీసేసుకో ముందే. అంటే వాళ్ళకి 59 అనేది ఉండదు ఇంకా. ఆ ప్రీవియస్ ఇయర్లో వాళ్ళకి ఎంత తీసేసుకుంటాం? 60 ముందుగానే తీసుకుంటాం, ఒక రోజే కదా. 79 కూడా ఉండదు. ఎందుకు 79 గురించి మాట్లాడుతున్నాను? బెనిఫిట్ వస్తుంది, సూపర్ సీనియర్ అవుతాను. ఆఫ్ చేయము, సైలెంట్లో పెట్టాలి. ఎవరు? నీది కదా పాపం, వేరే పిల్లలది అనుకుంటా. ఎవరిది? నీదేనా? అబ్బాయికి ఇచ్చాము. సైలెంట్లో పెట్టి నేను సైలెంట్లో పెడతాను. 24/7 నా ఫోన్ సైలెంట్లో ఉంటుంది. నాతో ఏమైనా మాట్లాడుకుంటే వాట్సాప్ అమ్మ, మర్చిపోయా చెప్పడం కూడా. ఎనీ కంప్లైంట్ అమ్మా, ఏదైనా సరే నీకు ఇబ్బంది అనిపించింది ఈ క్యాంపస్లో, ఏదైనా ఇబ్బంది అనిపించింది, సిల్లీ అయినా సరే, ఏదైనా సీరియస్ అయినా సరే వాట్సాప్ చేయండి నాకు. స్టాఫ్కి చెప్పారు, సాల్వ్ అవ్వలేదు, అది మెటీరియల్ లేట్గా వచ్చిందా, సంథింగ్ ఏదైనా ఉంటాయి కదా, డిలే అవుతాయి. ఇది ఇన్స్టిట్యూట్ గుంటూరు హైదరాబాద్ కాబట్టి కొంచెం డిలే ఉంటుంది. దట్స్ వై వాట్సాప్ చేశారనుకోండి నాకు, నేను కొంచెం ఫాలోఅప్ చేసేస్తాను. ఫోన్ చేయొద్దు, వాట్సాప్ చేయండి. ఏదైనా డౌట్ వాట్సాప్, నేను వాట్సాప్ చూసుకొని నేనే కాల్ బ్యాక్ చేస్తాను. సరే సార్, మళ్ళీ సార్ ఇండివిజువల్ని ఎన్ని కేటగిరీస్గా చేశారు? 3. ఏంటి ఆ కేటగిరీస్? నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. నాన్ సీనియర్ అంటే ఏజ్ ఎంతమ్మా? ఎగ్జాక్ట్లీ 60 అయితే సీనియర్, 60 to 79 సీనియర్, 80 అబోవ్ అయితే 80 ఆర్ అబోవ్ అయితే సూపర్. ఈ ఏజ్ అనేది ఏ బేస్ చేసుకొని చేస్తారు? ఏ ఇయర్ బేస్ చేసుకొని? ప్రీవియస్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్లో అతనికి 59, ఏ కేటగిరీలో వస్తారు? 59 ఏ కేటగిరీలో వస్తారు? జనరల్గా నేను ఎక్సెప్షన్ చెప్పినప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా, దాన్ని జనరల్ రూల్కి అప్లై చేస్తారు. నేనేమన్నాను? ఏజ్ ఎంత అన్నాను? 59. మీరేమన్నారు? సీనియర్ అంటున్నారు. సీనియర్ అనేది ఎప్పుడు మాత్రమే తీసుకోవాలి? 1st ఏప్రిల్. నేను అదంతా చెప్పానా? ఇప్పుడు క్వశ్చన్లో నో, ఏజ్ 59. క్వశ్చన్లో ఏం చెప్పాను? ఏం చెప్పలేదు. అంటే ఎక్సెప్షన్ అప్లై చేస్తావా, జనరల్ రూల్ అప్లై చేస్తావా? స్టూడెంట్ ఏం చేస్తాడో తెలుసా? ఎక్సెప్షన్ అప్లై చేస్తాడు. ఎక్సెప్షన్ వింటాడు, బాగా వింటాడు. జనరల్ రూల్ పక్కన పడేసి ఎక్సెప్షన్ బాగా గుర్తుపెట్టుకుంటాడు, అది రాసి వస్తాడు. చెప్పాడు క్వశ్చన్లో అక్కడ ఏమన్నా? ఫస్ట్ నువ్వు ఎప్పుడు అప్లై చేయాలి ఎక్సెప్షన్ని? వాడు క్వశ్చన్లో క్లియర్గా చెప్తేనే, నువ్వు అనుకుంటేనే వాళ్ళు చెప్తేనా? చెప్తే నేనేమన్నాను క్వశ్చన్లో? ఏజ్ ఎంత అన్నాను? 59. నువ్వేం చెప్పాలి? నాన్ సీనియర్. ఏజ్ 59, బట్ 1st ఏప్రిల్ బర్త్డే ఉంది, 60 డేస్. 1st ఏప్రిల్ బర్త్డే ఉండాలి, రెసిడెంట్ అవ్వాలి. ఏమవ్వాలమ్మా? రెసిడెంట్. అది మర్చిపోకూడదు మళ్ళీ. నాన్ రెసిడెంట్ సార్ ఏజ్ 59. ఏజ్ 59 అయినా 60 అయినా 70 అయినా ఏదైనా సరే వాళ్ళు ఏ కేటగిరీలో వస్తారమ్మా? నాన్ సీనియర్ కింద వస్తారు. ఎవరు? నాన్ రెసిడెంట్. 59 కాకపోతే 60 తీసుకో, 60 కాకపోతే 80 తీసుకో, ఏది తీసుకున్నా, ఏజ్ ఎంత అయినా తీసుకున్నా సరే, నువ్వు వాళ్ళు ఎక్కడికి వస్తారమ్మా? నాన్ సీనియర్ ఎక్కడికి వస్తారు? నాన్ సీనియర్. ఏజ్ 79, ఏజ్ 79 సీనియర్. ఏజ్ 79 రెసిడెంట్. 1st ఏప్రిల్ బర్త్డే ఉంది. ఏజ్ 59 1st ఏప్రిల్ బర్త్డే ఉంది, నాన్ రెసిడెంట్. సరే, ఏజ్ 59 1st ఏప్రిల్ బర్త్డే ఉంది, నాన్ రెసిడెంట్, నాన్ సీనియర్. దీన్ని బట్టి అంటే నాలెడ్జ్ లాగా రాంగ్ చెప్పారా, హడావిడిగా క్వశ్చన్ వినకుండా రాంగ్ చెప్పుంటారా? క్వశ్చన్ నాలెడ్జ్ సార్. ఈ కోర్స్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు, నాలెడ్జ్ లేకుండా ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు విని నాలెడ్జ్ వస్తుంది, ఆ క్వశ్చన్ సరిగా చదవకుండా హడావిడిగా ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి నాకు నాలెడ్జ్ ఉంది అది ఇది అంటే ఎవరైనా ఏం చూస్తారమ్మా? పాసా, ఫెయిలా? నువ్వు ఎగ్జామ్లో నాలెడ్జ్ ఉండి తప్పు రాసావా, నాలెడ్జ్ లేకుండా తప్పు రాసావా, ఇది ఇర్రిలవెంట్. అది పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా, అంతే. ఇక అటెంప్ట్ పడుతుంది. బీ కేర్ఫుల్, క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ కాదు. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు మెటీరియల్ ఓపెన్ చేయండి అమ్మా, పేజ్ నెంబర్ చెప్పండి. ఇదిగా
62 అంటే ఓపెన్ చేయండి అమ్మా అందరూ. అమ్మా ఇప్పుడు క్యాలిక్యులేటర్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నాయి. మా జాగ్రత్తగా ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ చెప్తున్నాను నేను. ఇండివిజువల్ని 3 కేటగిరీస్గా చేశారు చూడండి అమ్మా పేజ్ నెంబర్ 62లో. ఫస్ట్ కేటగిరీ ఏంటమ్మా? నాన్ సీనియర్. అక్కడ రాయండి అమ్మా ఏజ్ ఎంత రాస్తారు? లెస్ దాన్ 60 ఇయర్స్ అని రాయండి అక్కడ. లెస్ దాన్ 60 ఇయర్స్. ఏజ్ ఎంత రాస్తారు అక్కడ? నాన్ సీనియర్ దగ్గర లెస్ దాన్ 60 ఇయర్స్. సీనియర్ దగ్గర కంపల్సరీ ఏ కండిషన్ అప్లై అవ్వాలి సార్? సీనియర్ అంటే ఏ కండిషన్ అప్లై అవ్వాలి? ఫస్ట్ ఇండివిజువల్. ఫస్ట్ కండిషన్ అతను సాటిస్ఫై చేయాల్సింది ఏంటి సీనియర్ అవ్వాలంటే? రెసిడెంట్. నాన్ సీనియర్కి రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా పర్లేదు. నాన్ రెసిడెంట్ అందరు నాన్ సీనియర్కి వచ్చేస్తారు. రెసిడెంట్స్ కూడా వస్తారు. ఏజ్ లెస్ దాన్ 60. ఏజ్ 60 కంటే ఎక్కువ ఉండాలి. బట్ దేనికంటే తక్కువ ఉండాలి? ఏజ్ 80 కంటే తక్కువ ఉండాలి. సార్ ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకుంటాను, బట్ ఏ ఏజ్ కూడా తీసుకుంటాను మా ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ కూడా తీసుకుంటాను. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్లో నీకు 60 వచ్చిందా? తీసేసుకుంటాను. ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకుంటాను. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్లో 60 వస్తుంది. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్లో 59 వచ్చింది సార్. ఏదొస్తే అది తీసుకో. కానీ ఇక్కడ బెనిఫిట్ వచ్చేది ఎప్పుడు మాత్రమే? 60 దగ్గర 80 దగ్గర. అందుకని ఆ రెండే మాట్లాడుకుందాం. సార్ నాకు 58 ఉంది సార్ ప్రీవియస్ ఇయర్లో. ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్లో 59 వచ్చింది సార్. తీసుకో 59. ఏమైనా ఉపయోగం ఉందా? నో. ఎక్కడ బెనిఫిట్ వస్తుంది అతనికి? 60 దగ్గర 80 దగ్గర స్లాబ్ మారుతుంది కదా. అందుకని మనం 60, 80 స్ట్రెస్ చేసాం. మిగతా కూడా అప్లై చేసినా పెద్ద చేంజ్ ఏ ఉండదు అతను. 60, 80 దగ్గర తప్పితే మిగతా ఎక్కడ అతనికి ఈ ఫస్ట్ ఏప్రిల్ బెనిఫిట్ అప్లై చేస్తే చేంజ్ ఉండదు కేటగిరీ. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్లో తీసుకోవాలి ఏజ్, ఆర్ ప్రీవియస్ ఇయర్. జనరల్ ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలి, ఆర్ ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్లో తీసుకోవాలంటే ఫస్ట్ ఏప్రిల్. రెసిడెంట్ అవ్వాలి సూపర్ సీనియర్ అయితే. ఏజ్ ఎంతకంటే ఎక్కువ ఉండాలమ్మా? 80 ఇయర్స్ ఆర్ అబవ్. 80 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి. ప్రీవియస్ ఇయర్లో ఏజ్ బేస్ చేసుకొని చేస్తాం, ఆర్ ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ బేస్ చేస్తాం. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు మా ప్రీవియస్ ఇయర్కి ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్కి ఏజ్ ఎప్పుడు మాత్రమే చేంజ్ అయ్యింది? ఎవరికి మాత్రమే అంటే ఫస్ట్ ఏప్రిల్లో బర్త్డే ఉండే వాళ్ళకి. మిగతా వాళ్ళకి అది సేమ్. ఇలా కేటగరైజేషన్ చేసాం సార్. ఈ కేటగరైజేషన్ చేసి ఈ ఇండివిజువల్ అమ్మ ఇప్పుడు ఎవరు ట్యాక్స్ రేట్స్ చూస్తున్నాం? ఇండివిజువల్. సో ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ చూస్తున్నాం. ఈ కేటగరైజేషన్ చేసాం. ఒక్కొక్క కేటగిరీకి ట్యాక్స్ రేట్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ కేటగిరీ ఏంటమ్మా? అందరూ చెప్పాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ? ఇండివిజువల్, రెసిడెంట్, ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్, నాన్ రెసిడెంట్. ఈ మధ్యలో నేను తర్వాత చెప్తాను. హెచ్ఏఎఫ్ఏఓ పిబివై చెప్పి తర్వాత చెప్తాను. అమ్మ ఇండివిజువల్, రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. అమ్మ నాన్ రెసిడెంట్కి ఏజ్తో సంబంధం ఉందా? ఫస్ట్ కేటగిరీకి వచ్చేస్తారు. ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ చెప్తున్నాను, అందులో ఫస్ట్ కేటగిరీ చెప్తున్నాను. వాట్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ? నాన్ సీనియర్. నాన్ సీనియర్ అండ్ నాన్ రెసిడెంట్, వాట్ ఎవర్ ది కేస్ మే బి, ఏజ్తో సంబంధం లేదు. జాగ్రత్తగా వినాలి అందరూ. ట్యాక్స్ రేట్స్ వెరీ ఇంపార్టెంట్. టోటల్ ఇన్కమ్ బేస్ చేసుకొని ట్యాక్స్ రేట్ ఉంటుంది. దేన్ని బేస్ చేసుకొని ట్యాక్స్ రేట్ ఉంటుందమ్మా? మీకు క్వశ్చన్లో టోటల్ ఇన్కమ్ ఇస్తాడు. ఆ టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నెక్స్ట్ చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్కి మాత్రం టోటల్ ఇన్కమ్ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. ఫస్ట్ అప్ టు 2,50,000. మీ ఇన్కమ్ 2,50,000 వరకు ఏదైతే ఉందో, మీ ఇన్కమ్ 2,50,000 వరకు ఏదైతే ఉందో దాని మీద నేను ట్యాక్స్ తీసుకోను. ఎంత పర్సంటేజ్ అమ్మా ట్యాక్స్ రేటు? చెప్పండి ఎంత పర్సంటేజ్? 0. ట్యాక్స్ 0. ఎంతవరకు ట్యాక్స్ తీసుకోడంట గవర్నమెంట్? 2,50,000 వరకు. 2,50,000 to 5,00,000 5%. ఎంతమ్మా ట్యాక్స్ రేటు? 5% స్లాబ్ రేట్. సార్ 5 lakhs to 10 lakhs ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 20%. అబోవ్ 10 lakhs ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 30%. మళ్ళీ చెప్పండి. ఫస్ట్ స్లాబ్ అంటే స్లాబ్ రేట్స్ అమ్మా ఇవి. ఫస్ట్ స్లాబ్ ఏంటి? 0 to 2,50,000. 0 to 2,50,000 ఎంత ట్యాక్స్ రేటు? 0%. నెక్స్ట్ స్లాబ్ ఏంటి? 2,50,000 to 5 lakhs 5%. 5 lakhs to 10 lakhs 20%. అబోవ్ 10 lakhs అంతే ట్యాక్స్ రేట్. చాలా సింపుల్. ఎక్కువ ఏ వాడేది మనం. ఒక 1 minute టైం ఇస్తాను. ఇప్పుడు ఈ ట్యాక్స్ రేట్స్ బ్రెయిన్లోకి వచ్చేయాలి అందరికి. తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్యాలిక్యులేషన్ పార్ట్ ఇప్పుడు తర్వాత తీసుకుందాం. ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇవి గుర్తుండాలి కదా. 1 minute టైం ఇస్తానమ్మా, అందరు చదవండి. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి.
ఒకవేళ మీరు చెప్పలేకపోతే 5 టైమ్స్ ఇంపోజిషన్. నేను ఇంపోజిషన్ ఇచ్చిన వాళ్ళు రాయలేదు, ఇదిగో ఈ నెంబర్కి వాట్సాప్ చేయాలి ఇంపోజిషన్ రాసి. 1 minute టైం. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి ఇప్పుడు. 1 minute టైం. ఆన్లైన్ వాళ్ళు కూడా ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. 1 minute టైం. మా ఏం కనపట్లేదు సార్. ఓకే, ఆన్సర్ చెప్తున్నారా? రైట్. టైం అప్. అందరు బుక్స్లో చేయాలి. టైం అప్ క్లోజ్ చేయాలి. అందరు బుక్స్లో చేయాలి. రెడీ? ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. తెలుసుగా ఇంపోజిషన్. తడబడుతున్నా, మధ్యలో ఆగిపోయినా, 5 కౌంట్ చేసేలోపు మళ్ళీ చెప్పకపోయినా ఇంపోజిషన్. మనస్ఫూర్తిగా అందరికి ఇంపోజిషన్ పడాలని కోరుకుంటున్నాను. ఆనందం అమ్మా, ఉంటుంది ఆనందం నాకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే. భయం వేస్తుంది కదా మీ అందరికీ. నువ్వేనమ్మా కరెక్ట్. 2,00,000 0 to 2,50,000 0%, 5%. అంతే, అయిపోయింది. తప్పించుకున్నాడు. దొరకాలి నాకు. మా వెనక మూలమ్మాయి లాస్ట్. 12 అయినా దొరికితే బాగుంది. 3%. లాస్ట్ బెంచ్. 10%. రైట్. రైట్ ఇస్ ఇన్ పొజిషన్. అయిపోయింది, తడబడితే అయిపోయింది. కూర్చోమ్మా మయా, అందాం వాళ్ళు దొరికి. సరే, ఊరికే రాయి 5 టైమ్స్ ఆ నెంబర్కి పెట్టేసే వాట్సాప్. అమ్మా నువ్వే. $50,000 అయిపోయింది. 5 టైమ్స్ అయిపోయింది.
వాళ్ళు ఒప్పుకోట్లా. నో నో. భయం వేస్తుంది. నిన్న చూస్తున్నావు మా పిల్లల్ని భయపెడతావేంటి? ఓ 2 times imposition. 5 వద్దు. లాస్ట్ బట్ లాస్ట్ బెంచ్. నీకు పడాలి గ్యారంటీ ఇంపోజిషన్. మిగతా వాళ్ళని రేపు అడుగుతాం. ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు, ఆన్లైన్ వాళ్ళు. Up to 2,50,000 yield, 2,50,000 to 5 lakh 5%, 5 lakh to 10 lakh 20%, above 10 lakh 30%. Right. So very simple. I have a doubt. Where do you take 2,50,000? 2,50,000 ఎక్కడ తీసుకుంటారు? ఏ స్లాబ్లో తీసుకుంటారు 2,50,000? ఫస్టా సెకండా 2,50,000? ఫస్టా సెకండా? సో అంటే సెకండ్ ల్యాబ్ 2,50,000 1 రూపీ టు 5 lakhs. మా ఉందా? ఆ 1 రూపీ కూడా చదవాలి, బట్ అందరూ కొంచెం చదవలేదు కొంతమంది చెప్పేటప్పుడు. 2,50,000 to 5 lakh అనేసారు. 2,50,000 1 రూపీ టు. యాక్చువల్లీ అందరూ ఇంపోజిషన్ రాయాలి, తప్పు చెప్పారుగా. అందరూ 2 times ఇంపోజిషన్ రాశారు. అందరూ తప్పు చెప్పారు. అందరూ 2,50,000 అన్నారు. కావాలంటే చూసుకోండి, అందరూ మిస్టేకే. అందరూ 2 times ఇంపోజిషన్ రాయాలి. అది అదే ముందే రెక్టిఫై చేస్తే మిగతా వాళ్ళు రెక్టిఫై అయిపోయేవాళ్ళు కదా. అబ్బాయి ఏదో చెప్పాలనుకున్నావు కదా, ఐడెంటిఫై చేసావు ముందే కాదా? అబ్బాయి చేశాడు. నువ్వు ఒక్కడే అవుతులే అమ్మా, బతుకోవచ్చు. అబ్బాయి ముందే ఐడెంటిఫై చేశాడు. ఓకేనా? నువ్వు 5 times, 2 times అబ్బాయి కదా 5 times, నువ్వు 5 times అమ్మా. సరే, ఇప్పుడు ఈ స్లాబ్ రేట్స్ని అప్లై చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేటర్ ఉందా? రఫ్ నోట్స్ ఉందా? మా డిటీ క్లాస్కి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకురావాలి? క్యాలిక్యులేటర్, రఫ్ నోట్స్, క్లాస్ నోట్స్. మా బాగా వినండి, రఫ్ నోట్స్, క్లాస్. రఫ్ నోట్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా పెట్టేసేయండి చిన్నది. క్లాస్ నోట్స్ డిటీకి మాత్రమే సపరేట్గా పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? రఫ్ నోట్స్, క్యాలిక్యులేటర్ తీయండి. క్లాస్ నోట్స్ నేను రాయిస్తాను, అప్పుడే వద్దు. రఫ్ నోట్స్, క్యాలిక్యులేటర్. రఫ్ నోట్స్ అన్ని సబ్జెక్ట్స్కి ఒకటి పెట్టేసేయండి, లేదా చిన్న పేపర్స్ మీద రాసినా పర్లేదు. క్లాస్ నోట్స్లో ఎవరు రాయొద్దు. రఫ్ నోట్స్కి ఒకటి పెట్టండి, అన్ని సబ్జెక్ట్స్కి ఒకటి పెట్టేయండి. రఫ్ నోట్స్ సరిపో. క్యాలిక్యులేటర్, ఎవరికైతే క్యాలిక్యులేటర్ యూస్ చేయడం రాదో వాళ్ళు నేర్చుకోండి, యూట్యూబ్లో కూడా ఉంటాయి వీడియోస్. M+, M-, ఇవన్నీ వాడటం రావాలి మీకు. జీటీ, M+, M-, ఇవన్నీ రావాలి. చాలామంది అవి రాదు ఇంకా. రెడీనా అందరూ? ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం, వాళ్ళకి చాక్లెట్ లేదు. రెడీనా? అందరు రెడీ? 13 lakhs మీద ట్యాక్స్ ఎంత? నాన్ సీనియర్ 13 lakhs మీద ట్యాక్స్ ఎంత? చాలా ఫాస్ట్గా చెప్పాలి. 13 lakhs మీద ట్యాక్స్ ఎంత? మీరు చూసేలోపు టైం అయిపోద్ది. అంతమ్మా 3,90,000. ఇంకా మీ ఆన్సర్ మీరు చెప్పండి అమ్మా. సార్ ఎవరు రైట్ ఆన్సర్ చెప్పినా రాంగ్ ఆన్సర్ చెప్పినా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ ఆన్సర్ మీరు చెప్పండి అంతే. మీరు వేరే వాళ్ళ ఆన్సర్ విని ఆగిపోయారంటే అయిపోయినట్టే, ముందుకెళ్ళలేరు. ఎంత టాలెంట్ ఉన్నా ముందుకెళ్ళలేరు. తప్పో రైటో నా ఆన్సర్ నేను చెప్తాను, అప్పుడు నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేసేది. లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. లేకపోతే బ్రెయిన్ ఎప్పుడూ యాక్సెప్ట్ చేయదు. ఇంకా వేరే ఆన్సర్స్ ఇంకా చేస్తున్నాడు ఆన్సర్ అంతేనా? క్లాస్ మొత్తానికి ఒకే ఆన్సర్ వచ్చిందా? నేను నమ్మను. 2,02,500 వస్తాయి వేరే వేరే ఆన్సర్లు. క్యాలిక్యులేటర్ బాగానే పనిచేస్తుందా? సరే నేను చేస్తా. దేని మీద ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాను? 13 lakhs మీద. ఎంత వస్తుంది ట్యాక్స్ రేట్? ఎంత వస్తుంది అందరు చెప్పాలి. అంటే ఎంతమ్మా?
3,90,000. రాంగ్. మీరు చేసింది రాంగ్. అమ్మ. ఆన్సర్ రాంగ్. ఓకే రా, క్యాలిక్యులేటర్ వాడే చేసినాం కదా. క్యాలిక్యులేటర్ తప్పు కాదు, మీ తప్పు. ఇప్పుడు నేను చేస్తా చూడండి. అది స్లాబ్ రేట్స్, ఫ్లాట్ రేట్ కాదు. అది స్లాబ్ రేట్ అమ్మా, ఫ్లాట్ రేట్ కాదు. నువ్వు ముఖేష్ అంబానీ, నీకు 100 crores ఉన్నా నీ దగ్గర 2,50,000 వరకు ట్యాక్స్ తీసుకోను. 13 lakhs కాదు, 100 crores ఉన్నా సరే నీకు ఇన్కమ్ నీ దగ్గర ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర 0 to 2,50,000 మీద నేను ట్యాక్స్ తీసుకోను. 0 to 2,50,000 అమ్మా. 0 to 2,50,000 అంటే ఎంత అమౌంట్ మీద ట్యాక్స్ తీసుకోవట్లేదమ్మా, చెప్పాలి. 0 to 2,50,000 అంటే అమౌంట్ ఎంత చెప్పాలి అందరూ, ఎంత అమౌంట్ అమ్మా. ఇక చేసిన చాలు, ఇక వినాలి, తర్వాత నేను చేయమని చెప్తాను. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పా కదా, నేను చెప్పేటప్పుడు చేయొద్దు అమ్మా. ఎంత ట్యాక్స్ రేట్ ఎంత అందరూ చెప్పాలి, 0%. మా 0 to 2,50,000 అమౌంట్ ఎంత ఉంటుంది? 2,50,000 మీద ఇండియాలో ఏ ఒక్కళ్ళ దగ్గర నేను ట్యాక్స్ తీసుకోను. ముఖేష్ అంబానీ దగ్గర కూడా నేను ట్యాక్స్ తీసుకోను. అంత డబ్బులు ఉన్నాయి కదా సార్. నో, ఫస్ట్ 2,50,000 మీద నేను ట్యాక్స్ తీసుకోను అంతే. ముఖేష్ అంబానీ కూడా ట్యాక్స్ పే చేయడు ఫస్ట్ 2,50,000, నేను పే చేయను. సో ట్యాక్స్ ఎంతమ్మా ఫస్ట్ 2,50,000 మీద? 0. సార్ 2,50,000 దగ్గర నుంచి నేను ట్యాక్స్ కలెక్ట్ చేస్తా. 2,50,000 1 రూపీ ఎంతమ్మా? 2,50,000 1 రూపీ టు 5 lakhs. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంటుందమ్మా ఈ స్లాబ్లో? ఎంత ఉంటుంది? 2,50,000. ఆ 1 రూపీ కూడా కౌంట్ చేయాలి, 2,50,000 1 రూపీ కూడా. సో అమ్మా, చాలా మందికి ఇక్కడ అమౌంట్ ఎంత ఉంటుందో ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. 2,50,000 నుంచి 5 lakh వరకు అమౌంట్ ఎంత ఉందమ్మా ఇక్కడ? 2,50,000. 2,50,000 నుంచి 5 lakh వరకు. అర్థమైందా? ఆ స్లాబ్లో ఎంత అమౌంట్ ఉంది? 2,50,000. దీని మీద ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేస్తాను? సింపుల్, ఇలా కూడా చెప్పొచ్చు. ఫస్ట్ 2,50,000, సెకండ్ 2,50,000. 5% ఎంత వస్తుందో చూడమ్మా. 5% అంటే 12,500. నెక్స్ట్ స్లాబ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 5 lakh 1 రూపీ టు 10 lakhs. ఈ స్లాబ్లో అమౌంట్ ఎంత ఉంది అందరూ చెప్పాలి. ఈ స్లాబ్లో అమౌంట్ ఎంత ఉంది? 5 lakhs నుంచి 10 lakhs వరకు అమౌంట్ ఎంత ఉందమ్మా? 5 lakhs. 5 lakhs నుంచి 10 lakhs వరకు 5 lakhs ఉంటుంది అమౌంట్ ఈ స్లాబ్లో. దీని మీద ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాను? 20%. అంటే ఎంత వస్తుంది ట్యాక్స్? 1 lakh. సార్ అబోవ్ 10 lakhs, అబోవ్ 10 lakhs ఎంత వచ్చింది తనకి? అబోవ్ 10 lakhs ఎంత వచ్చింది తనకి? అందరూ చెప్పాలి. అబోవ్ 10 lakhs ఎంత వచ్చింది తనకి? 3 lakhs. అమ్మా 10 lakhs కంటే అబోవ్ ఎంత ఉంది తనకి? 10 lakhs వరకు ట్యాక్స్ కలెక్ట్ చేసా. ఇప్పుడు 3 lakhs మీద ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. ఇంటూ 30% ఎంతమ్మా? ఇవన్నీ యాడ్ చేస్తే ట్యాక్స్ వస్తుందమ్మా. ఇంకా దీనికి చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ట్యాక్స్ రేట్స్ అప్లై చేస్తే ఎంత వస్తుందో చూడండి. 12,500. 0 plus 12,500 plus 1 lakh plus 90,000. 2 lakhs 2,500. ఒక ఆన్సర్ ఉంది. ఎవరు అబ్బాయినా? అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? అవి ఫ్లాట్ రేటా, స్లాబ్ రేట్సా? అందరికీ అదే. ప్రతి ఒక్కరికి ఇండియాలో 2,50,000 వరకు ట్యాక్స్ కలెక్ట్ చేయరు. మీరు కూడా అంతే రేట్. ముఖేష్ అంబానీ కూడా అంతే. 2,50,000 నుంచి సెకండ్ 2,50,000 మీద 5% తీసుకుంటా. నెక్స్ట్ 5 lakh మీద 20% తీసుకుంటా. లాస్ట్లో వచ్చే మీద 30%. ఎవరికైనా అంతే. ముఖేష్ అంబానీ కూడా ఫస్ట్ 2,50,000 మీద ట్యాక్స్ పే చేయలేదు. తీసేసి మిగతా దాని మీద 5-10. స్లాబ్ రేట్స్. ఫ్లాట్ రేటా, స్లాబ్ రేటా? ఇంకొకటి ఇస్తా, చేస్తారా? చూద్దామా? షూరా? ఎవరు ఈసారి ఫాస్ట్గా చేయాలమ్మా. క్వశ్చన్ నెంబర్ 2. 16 lakhs నాన్ సీనియర్ ట్యాక్స్ ఎంత?
2 lakh ఎవరు ఆన్సర్ వాళ్ళు చేయాలి. మా పక్కన వాళ్ళు ఉంటారు ఎగ్జామ్ హాల్లో, ఉండరు కదా. రేపు అందరు క్యాలిక్యులేటర్లు తెచ్చుకుంటున్నాం, మా రఫ్ నోట్స్, క్యాలిక్యులేటర్, క్లాస్ నోట్స్. ఎంత మంచి వాళ్ళు మా ఆన్లైన్ వాళ్ళు చేస్తున్నారా? ఆన్లైన్ వాళ్ళు వాళ్ళు మా ఆన్లైన్ వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు నీట్. 2,92,500, sir. ఆన్లైన్ వాళ్ళందరూ టైప్ చేయాలి ఆన్సర్, ఎంత వస్తే అంత టైప్ చేయాలమ్మా మీరు. ఆన్లైన్ వాళ్ళందరూ ఆన్సర్ టైప్ చేయాలి. యాక్చువల్లీ నాకు కనపట్లేదు ఆన్లైన్ మెసేజ్, క్లారిటీ రావాలి నాకు, అందుకని వాళ్ళని టైప్ చేయండి. మీరు చూడండి ఆన్సర్లు నాకు చెప్పండి. మా ఆన్లైన్ వాళ్ళందరూ ఆన్సర్ టైప్ చేయండి, నాకు ఆ చార్ట్ కనపడట్లేదు. 4-5 డేస్ వేస్తే ఆన్లైన్ వాళ్ళని కూడా ఫోకస్ చేద్దాం. అయిపోయిందా? అందరు చేశారా? వేరే ఆన్సర్ ఏమైనా వచ్చిందా? ఇది కాకుండా వేరే ఆన్సర్ ఎవరికి వస్తే అది చెప్పాలి అమ్మా. అంతే వచ్చిందా? ఇది కాకుండా వేరే ఆన్సర్ ఎవరికైనా వచ్చిందా? సరే నేను చేస్తా. మా ఎంత 16 lakhs మీద డాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. స్లాబ్ రేట్స్ అప్లై చేద్దాం. ఫస్ట్ స్లాబ్ ఎక్కడి నుంచి ఉంటుంది? 0 to 2,50,000. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంటుంది? 2,50,000. ఇక్కడ ట్యాక్స్ ఎంత? 0. నెక్స్ట్ స్లాబ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2,50,000 1 rupee to 5 lakhs. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంటుంది? 2,50,000. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత? 5%. ఇక్కడ ఎంత ఉంటుంది? 12,500. థర్డ్ స్లాబ్ చెప్పండి అమ్మా, థర్డ్ స్లాబ్ ఎంత? 5 lakh 1 rupee to 10 lakhs. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంటుంది? 5 lakhs. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత? ఇక్కడ ఎంత ఉంటుంది? ట్యాక్స్ ఎంత ఉంటుంది? 1 lakh. లాస్ట్ స్లాబ్ ఏంటమ్మా? అబౌవ్ 10 lakhs. ఇక్కడ ఎంత ఉంటుంది? 6 lakhs. ఎంతమ్మా? 30%. 1,80,000. మొత్తం యాడ్ చేయండి. 2,92,500. సాయి కిరణ్ గారు మీది ఆడియో డిస్టర్బెన్స్ వస్తుందండి, మ్యూట్లో పెట్టాను. ఇంకొకటి ఇస్తానమ్మా, కొంచెం స్పీడప్ చేయాలి. హాఫ్ మినిట్లో చేసేయాలి. ఓకేనా? $25 lakhs. ఆన్లైన్ వాళ్ళు కూడా టైప్ చేయాలి. ఆన్లైన్ వాళ్ళు స్లోగా చేస్తారు, టైప్ చేయాలి, స్లోగా చేయకూడదు. మీరు కూడా ఫాస్ట్ చేయాలి, టైప్ చేసేయాలి ఆన్సర్ రాగానే. చూడండి అమ్మా, వాళ్ళు ఏమైనా టైప్ చేస్తున్నారేమో. 32,500. పేరేంటి? మా చిన్న కేసు ఒకసారి రీచెక్ చేయమ్మా ఆన్సర్. 25 lakhs మీద.
అయిపోయిందా? అందరికి అదే ఆన్సర్ వచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తా? రైట్, 25 lakhs ఫస్ట్ స్లాబ్ 0 to 2,50,000. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంటుందమ్మా? 2,50,000 ఇంటూ 0%. ఎంతమ్మా? 0. 2,50,000 1 rupee to 5 lakhs. ఇక్కడ కూడా 2,50,000 ఉంటుంది అమౌంట్ ఇంటూ 5%. ఎంతమ్మా? 12,500. 5 lakhs టు, మా జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది. నువ్వు ఫోకస్డ్గా వినకపోతే బ్రెయిన్ రాంగ్గా అండర్స్టాండ్ చేసుకుంటుందమ్మా. అది అంటే బ్రెయిన్ నీకు చెప్తుంది ఇది నీకు అర్థం కాలేదు అని. నువ్వు ఇంకా దాన్ని బ్రేక్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఇదంతా దేనివల్ల జరిగింది? నువ్వు ఫస్ట్ టైం ఫోకస్డ్గా వినకపోవటం. ఎప్పుడైనా చూడమ్మా, నీకు బ్రెయిన్ ఫోకస్డ్గా వినకపోవటం వల్ల అది బ్రెయిన్కి కష్టంగా అనిపిస్తే, ఒక్కసారి బ్రెయిన్కి అది డిఫికల్ట్ అనిపిస్తే బ్రెయిన్ ఇంకా యాక్సెప్ట్ చేయదు. అది ఎంత ఈజీ అయినా పక్కనోడికి ఈజీగా ఉంటుంది, కానీ నీకు బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. అందుకని చాలామంది స్టూడెంట్స్ ఈ సబ్జెక్ట్ టఫ్, ఆ సబ్జెక్ట్ టఫ్, ఏ సబ్జెక్ట్ టఫ్ ఉండదు. మనలాంటి వ్యక్తి ఏరోప్లేన్ కనిపెట్టాడు, మనలాంటి వ్యక్తి రాకెట్ కూడా కనిపెట్టాడు. వాడు ఏమనుకుంటాడు? అన్నీ ఈజీ అనుకుంటాడు. నీకు ఇప్పుడు రాకెట్ సైన్స్ చెప్తే టఫ్గానే ఉంటుంది, కానీ వాడు నీలాంటి మనిషే. సో అలాగే నీ బ్రెయిన్ ఎప్పుడు నువ్వు రూల్ చేయాలి, నీ బ్రెయిన్ నేను రూల్ చేయకూడదు. ఎలా అంటే నువ్వు వినేటప్పుడే ఫస్ట్ టైం ఫోకస్డ్గా వినాలి. ఎప్పుడైతే ఫోకస్ మిస్ అవుతుందో అది సగం సగం అర్థమైంది. ఇంకొకసారి బ్రెయిన్ ఎంతసేపు ఎంతమంది చెప్పినా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. ఇంకా దాన్ని బ్రేక్ చేయడానికి నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాలి. దట్స్ వై ఫస్ట్ వినేదే ఇంపార్టెంట్. అది ఒక్కసారి బ్రెయిన్కి డిఫికల్ట్ అనే సైన్ వచ్చిందా, కష్టం అమ్మ దాన్ని బ్రేక్ చేయటం. నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాంట్ బ్రేక్ దట్. 5 lakhs to 10 lakhs అమౌంట్ ఎంత ఉంటుంది? 5,01,000 రూపీ. మా అమౌంట్ ఎంత ఉంటుంది చెప్పండి? ట్యాక్స్ రేట్ 20%. ఎంతమ్మా? 1 lakh. లాస్ట్ స్లాబ్ ఎంతమ్మా? అబౌట్ 10 lakhs. ఎంతమ్మా ఇక్కడ? 3 lakhs. 30%. ఎంతమ్మా? 4 lakh. యాడ్ చేయండి మొత్తం. 5,62,000. షార్ట్ కట్ సార్, యాక్చువల్లీ వీటికి ఒక షార్ట్ కట్ ఉంది. ఏంటి అది సార్? నువ్వు క్యాలిక్యులేటర్ అంటే పేపర్ మీద పెన్ పెట్టకుండా చెప్పేయచ్చు, ట్యాక్స్ అమౌంట్ చెప్పవచ్చు. నువ్వు పేపర్ మీద పెన్ పెట్టకుండా ట్యాక్స్ అమౌంట్ షార్ట్ కట్ ఉంది. ఎలా? సింపుల్. ఫస్ట్ ఇన్కమ్ చూడు, టోటల్ ఇన్కమ్ 10 lakhs కంటే ఎక్కువ ఉందా? ఫస్ట్ క్యాలిక్యులేటర్లో ఆ 10 lakhs కంటే ఎంత ఎక్కువ ఉందో అది కనిపెట్టు. ఈజీగా చెప్పొచ్చు 10 lakhs కంటే ఎంత ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందమ్మా? 15 lakhs క్యాలిక్యులేటర్లో టైప్ చేయి, 30% వేయి. 15 lakhs క్యాలిక్యులేటర్లో టైప్ చేయి, 30% వేయి. ఎంత వచ్చింది? 4,50,000. దీనికి స్ట్రైట్ అవే 1,12,500 యాడ్ చేసాయి. చూడమ్మా, అప్ టు 10 lakhs ఎక్కడైనా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 1,12,500. లేదు నాకు ఈ షార్ట్ కట్ అర్థం కాలేదు. ఓకే, నువ్వు ఇది చేసుకో. దీనికి దానికి మహా అయితే 20 seconds గ్యాప్ అంతే, 20 to 30 seconds గ్యాప్ అంతే, ఈ ఫార్మాట్కి ఈ ఫార్మాట్. బట్ ఆ 20-30 seconds, ఆ 1 minute మనకి MCQ దగ్గర చాలా ఫెచ్చింగ్ ఉంటుంది. షార్ట్ కట్ ఏం లేదు. నీకు అప్ టు 10 lakhs డిఫాల్ట్గా ఫిక్స్ అయిపోయింది కదా ట్యాక్స్, 1,12,500. 10 lakhs కంటే ఎంత ఎక్కువ ఉందో దాని మీద 30%. 1,12,500 యాడ్ చేయి. ఎక్కడి నుంచి వచ్చింది 1,12,500? 1 lakh ప్లస్ 12,500 ప్లస్ 0. అది ఫిక్స్ కదా, ఇంకా చేంజ్ అవ్వదు కదా స్లాబ్. సార్ అంటే షార్ట్ కట్ ఏంటి? ఒకవేళ నీ ఇన్కమ్ అబౌవ్ 10 lakhs ఉంటే, షార్ట్ కట్ ఏంటి సార్? నాన్ సీనియర్కి షార్ట్ కట్ ఏంటి సార్ అంటే, 10 lakhs కంటే అబౌవ్ ఎంత ఉందో దాని మీద 30% వేసి ఈక్వల్ టు కొట్టు. క్యాలిక్యులేటర్లో కొంత అమౌంట్ వస్తుంది, దానికి డైరెక్ట్గా ఎంత యాడ్ చేస్తావు? 1,12,500. దట్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు మీరు పేపర్ మీద పెన్ పెట్టకుండా నాకు ట్యాక్స్ చెప్పండి. ఓన్లీ క్యాలిక్యులేటర్, పేపర్ మీద పెన్ పెట్టకూడదు అసలు, ఓన్లీ క్యాలిక్యులేటర్. రెడీ? 62 lakhs అమ్మ. యాక్చువల్లీ దీనికి చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఓన్లీ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ యూస్ చేసి ట్యాక్స్ చెప్పండి. 62 lakhs.
ఇంకా ఎలా చేశారమ్మా చెప్పండి 62 lakhs మీద సార్ 52 lakhs ఇంటూ 30% ఈక్వల్ టు ప్లస్ 1,12,500 అయిపోయింది. చాలా సింపుల్, చాలా సింపుల్. ఎలా చేసావు సార్ ఇది 10 lakhs కంటే ఎంత ఉందమ్మా 52 lakhs, దాని మీద ఎంత పర్సెంటేజ్ 30%, దానికి ఎంత యాడ్ చేస్తాం 1,12,000. సార్ ఈ షార్ట్ కట్ నాకు అర్థం కాలేదు. సరే ఓకే ఫైన్, నువ్వు ఇది బ్రాంచెస్ ఫాలో అయిపో, ఇబ్బంది ఏం లేదు, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు, టైం ½ minute డిఫరెన్స్ అంటే. నీకు షార్ట్ కట్ అండర్స్టాండ్ చేసుకునే అంత బ్రెయిన్ ఉందా, దెన్ యూ కెన్ ఫాలో దిస్ షార్ట్ కట్. ఎంసీక్యూ దగ్గర సో డిస్క్రిప్టివ్ దగ్గర ఎంతో రేపు అంతా అదే, రేపు అందరూ క్లాస్ నోట్స్ తెచ్చుకోవాలి, క్యాలిక్యులేటర్ తెచ్చుకోవాలి, అంతా రైటింగ్. దీన్ని ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలో రాయాలి కదా ఫార్మాట్. నువ్వు ఇట్లా చేస్తే మార్క్స్ సైడ్. ఎంసీక్యూ దగ్గర ఫార్మాట్ ఉంటుందా, నువ్వు ఎంత తొందరగా చేసావు అనేది పాయింట్, ఫార్మాట్ ఏ ఉండదు. ఇప్పుడు నేను ఎంసీక్యూ చెప్తున్నానా డిస్క్రిప్టివ్ చెప్తున్నానా, ఎంసీక్యూ. దీన్ని ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అడిగితే ఎలా రాయాలో నేను చెప్తాను రేపు. ఎంసీక్యూ ఎంత ఫాస్ట్గా చేస్తే అంత మంచి. ఇంకొకటి చెప్తా, బాగా చేయండి అమ్మా. సార్ 43 lakhs 43 lakhs మీద ట్యాక్స్ ఎంత? $11,02,500. ఎలా చేశారమ్మా చెప్పండి నాకు ఒకసారి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 33 lakhs ఇంటూ 30% ప్లస్ 1,12,000. ఒకళ్ళ బ్రెయిన్ ఎక్కువ ఒకళ్ళ బ్రెయిన్ తక్కువ అనే కాన్సెప్ట్ ఉంటుంది అసలు. నో, మేబీ డిఫరెన్స్ ఎక్కడ రావచ్చు అంటే నువ్వు చిన్నప్పుడు ఈ లాజికల్ బ్రెయిన్ డెవలప్ చేసుకోకపోవడం వల్ల, చిన్నప్పటి నుంచి దానికి చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకోకపోతే ఇప్పుడు నువ్వు ఫోకస్ చేసిన 1 weekలో డెవలప్ అయ్యింది. అయితే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకు లాజికల్ బ్రెయిన్ డెవలప్ అవ్వదు సార్ చిన్నప్పటి నుంచి అంటే, ఆ మ్యాథ్స్ మీద సైన్స్ మీద స్టడీస్ మీద ఫోకస్ తక్కువ చేసినప్పుడు సో ఏమవుతుందంటే, మ్యాథ్స్ కొంతమంది డిఫికల్ట్ అంటారు, మ్యాథ్స్ డిఫికల్ట్ ఏమి ఉండదు, నీకు బద్ధకం అని చెప్పి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th classలో మ్యాథ్స్ చూసినప్పుడు భయం వేసేది, ఆల్జిబ్రా. పక్కన సీనియర్ దగ్గరికి వెళ్ళి ఆన్సర్స్ అని చేయించి బట్టి కొట్టి రాసేవాడిని ఎగ్జామ్. నాకేమనిపించేది అసలు నాకు రాట్లా మ్యాథ్స్ డిఫికల్ట్ అనేవాడిని. తర్వాత నేను ఏం చేసేవాడిని, డే అండ్ నైట్ కూర్చొని ఒక్కొక్క సమ్ ఫోకస్ చేసి సార్ చెప్పిన తర్వాత మళ్ళీ దాని మీద ఫోకస్ చేసి నా ఓన్ లాజిక్ డెవలప్ చేసుకునేవాడిని, ఇదా అని. తర్వాత సార్ చెప్పకముందే నా అన్ని చేసుకునేవాడిని. ఎట్ ది టైమ్ ఆఫ్ 7th class వీ హ్యావ్ ఏ పబ్లిక్ ఎగ్జామ్. ఇంక అక్కడ నుంచి మనకు మ్యాథ్స్ ఎగ్జామ్ పెడితే సెంట్ అంతే. ఇంకా ఎలా వచ్చింది సార్ నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను, నథింగ్ ఇస్ డిఫికల్ట్. మనకు బద్ధకం, మ్యాథ్స్ ఫోకస్ చేయలా పడుకునేవాడిని, సార్ చెప్తే వినేవాడిని కాదు. రూమ్కి వెళ్ళి బుక్స్, అసలు ఇంటికి వెళ్ళి బుక్ ఓపెన్ చేస్తే గ్రేట్. తర్వాత ఏం చేశాను నేను, ఇంటికి వెళ్ళి మళ్ళీ సార్ చెప్పింది విని ఇంటికి వెళ్ళి నా ఓన్ లాజిక్ బ్రెయిన్లో ఫీడ్ చేసుకోవడం స్టార్ట్ చేశా. ఎగ్జామ్ ముందు మళ్ళీ మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ చదివేవాడిని కాదు, ఓన్లీ మ్యాథ్స్ చదివేవాడిని. మిగతా అన్ని ఎట్లా కూడా మేనేజ్ చేస్తాను. వన్స్ అపాన్ ఏ టైం ఒక టైంకి వచ్చేసరికి మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వను నేను అసలు, ఎందుకంటే క్లాస్లో ఓన్గా చేసుకుంటాను నేను సార్ చెప్పకముందు. సార్ ఆ స్టేజ్ ఎలా వచ్చింది సార్, గొప్పతనమా ఏంటి, హార్డ్ వర్క్, బ్రెయిన్ ఎక్కువ ఉండటమా, హార్డ్ వర్క్ అమ్మా, హార్డ్ వర్క్ నేను ఎఫర్ట్ పెట్టా, మ్యాక్సిమం లాజిక్ డెవలప్ అయింది. ఇప్పుడు నాకు ఏ హై ఎండ్ సొల్యూషన్స్ అంటే యూకే నుంచి ప్రాబ్లమ్స్ పంపిస్తారమ్మా, వాళ్ళకి అసైన్మెంట్స్ ఉంటాయి, మన స్టూడెంట్సే ఉంటారు అక్కడ, ఏసీసీఎస్ అమ్మ, చాలా డిఫికల్ట్ అనమాట. యూనివర్సిటీస్ కూడా వస్తాయి ఇక్కడ, ఆ యూనివర్సిటీ హెచ్ఓడీలు కూడా నాకు ఫార్వర్డ్ చేస్తారు, సార్ దీనికి ఆన్సర్ చేయండి అని, క్యాలిక్యులేషన్ పార్ట్ చేయండి అని, లాజికల్ పార్ట్ అని. సో అది మార్కెట్లో దొరికేది కాదు, కొన్ని మార్కెట్లో కొనలేము, దొరకవు. మనం ఓన్గా కూర్చొని మనం ఎఫర్ట్ పెడితేనే వస్తాయి. పక్కనోడు చెప్పినా రావయ్యి, నేను ఎన్నిసార్లు చెప్పినా రాదు నీకు, అది అర్థమైంది, వేరే క్వశ్చన్ రాదు. నీకు లాజిక్ రావాలి అంటే ఎవరు కూర్చోవాల్సిందే డెఫినెట్లీ, వాడు కూర్చోడానికి ఓపిక ఉండదు, వాడికి ఏదో గేమ్స్ ఆడాలి, అదే టీవీ చూడాలి, ఇవన్నీ చూడు, దీని మీద కూడా కూర్చోవు. వాడికి బుక్ అంటేనే బద్ధకం, కూర్చోలేడు, 1 గంట కూర్చోలేడు, 1 అరగంట కూర్చోలేడు, వాడికి ఎట్లా వస్తుంది లాజికల్ బ్రెయిన్ చెప్పి. ఎవరికి మాత్రమే లాజికల్ బ్రెయిన్ ఉంటుందో తెలుసా, వాడికి 1 గంట కంటిన్యూస్గా కూర్చునే వాడికి లాజికల్ బ్రెయిన్ ఉంటుంది. వాడికి లాజికల్ బ్రెయిన్ ఉంటుంటే డెఫినెట్లీ వాడు ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజులో హార్డ్ వర్క్ చేశాడు, ఎఫర్ట్ పెట్టాడు, దాని మీద కూర్చొని ఆలోచించాడు. ఎవరికైతే బద్ధకం ఉంటుందో వాడు అంటాడు మ్యాథ్స్ డిఫికల్ట్. వాడు ఇప్పుడు ఎవరైనా మ్యాథ్స్ డిఫికల్ట్ అంటున్నారంటే నేను చెప్పేసేయగలను, బద్ధకం, ఎఫర్ట్ పెట్టలేనంత బద్ధకం. నువ్వు ఎఫర్ట్ పెట్టి చూడు, ఎందుకు రాదు నేను చూస్తాను. కాకపోతే ఆల్రెడీ డిఫికల్ట్ అని సైన్ పంపించావు కదా బ్రెయిన్కి, దాన్ని బ్రేక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఏమైంది, నువ్వు చేసిన తప్పే కదా. మ్యాథ్స్ ఈజ్ నాట్ డిఫికల్ట్, క్యాలిక్యులేషన్స్ ఈజ్ నాట్ డిఫికల్ట్, యువర్ ఫీలింగ్ దట్ ఈస్ అ డిఫికల్ట్.
సో లాజికల్ బ్రెయిన్ డెవలప్ చేసుకోండి అమ్మా. ప్రొఫెషనల్ కోర్స్లో అది తక్కువ ఉంటుంది, ఈ కోర్స్లో కొంచెం తక్కువే ఉంటుంది. బట్ కాస్టింగ్ లాంటి పేపర్స్ నువ్వు చేయాలి అంటే లాజికల్ బ్రెయిన్ ఉండాల్సిందే. సార్ ఎంత చెప్పినా ఆ క్వశ్చన్ అర్థమైంది అంతే నీకు. ఆ క్వశ్చన్లో చిన్న చేంజ్ చేస్తే నువ్వు చేయలేవు. ఎవరు మాత్రమే చేయగలరు చెప్పు? ఆ క్వశ్చన్లో చిన్న చేంజ్ చేస్తే లాజికల్ బ్రెయిన్ ఉన్నవాడు మాత్రం. ఎందుకంటే ఆ క్వశ్చన్ని మగ్గప్ చేయాల, లాజిక్తో బ్రెయిన్లో ఫీడ్ చేసుకో. బీటీలో అంత స్కోప్ ఉండదులే అసలు. లాజికల్ బ్రెయిన్ అప్లై చేసే అంతే ఉండదు బీటీ. ప్రొవిజన్ అప్లికేషన్. బట్ ఈ క్యాలిక్యులేషన్ కూడా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అర్థం కాలేదు అంటే షార్ట్ కట్ నువ్వు ఏది ఫాలో అవుతావమ్మా నీట్గా బ్రాంచెస్. ఇబ్బంది ఏం లేదు, హాఫ్ మినిట్ డిఫరెన్స్ అంతే రెండింటి. సరే షార్ట్ కట్ అది ఇది. ఇంకొక 5 minutes ఉంది. జస్ట్ ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేస్తాను సార్. అదే సీనియర్ సిటిజన్ అయితే స్లాబ్ రేట్స్ ఏంటి అమ్మ? ఇప్పుడు ఏ కేటగిరీస్ వచ్చాం? ఫస్ట్ నువ్వు సీనియర్ సిటిజన్ అవ్వాలంటే 2 conditions సాటిస్ఫై చేయాలి. ఏంటి ఆ 2 conditions? రెసిడెంట్ అవ్వాలి. నాన్ రెసిడెంట్ అయితే ఏజ్ ఎంత ఉన్నా నీకు అసలు ఫస్ట్ కేటగిరీ. ఇంకొకటి ఏజ్ 60 to 79 years, 60 years నుంచి 79 years. అప్పుడు నీకు స్లాబ్ రేట్స్ ఏముంటాయి? 0 to 3 lakhs 0%, 3 lakh 1 rupee to 5 lakhs 5%, 5 lakh 1 rupee to 10 lakhs 20%, above 10 lakhs 30%. ఏమన్నా చేంజ్ ఉందా చెప్పండి? ఏది మాత్రమే చేంజ్ వచ్చిందమ్మా? ఫస్ట్ స్లాబ్ అండ్ సెకండ్ స్లాబ్. సో సార్ ఇక్కడ ఎక్కడ వరకు ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదు, అందరూ కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఎక్కడ వరకు ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదు? 3 lakhs వరకు, ప్రీవియస్ 2,50,000 వరకు. ఏ స్లాబ్కి అయితే నిల్ రేట్ ఉంటుందో, అంటే ఏ అమౌంట్ వరకు అయితే నేను 0 ట్యాక్స్ కలెక్ట్ చేస్తాను దాన్నే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటారు. ఏమంటారమ్మా? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, BEL. ఏంటదమ్మా? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, BEL. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఫర్ నాన్ సీనియర్? వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఫర్ నాన్ సీనియర్? 2,50,000. ఎంతమ్మా? 2,50,000. వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఫర్ సీనియర్? దట్ ఈస్ ద డిఫరెన్స్. అగైన్, వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఫర్ నాన్ సీనియర్? Non-senior 2,50,000. What is the basic exemption limit for senior? What is basic exemption limit? What is basic exemption limit? The amount on which 0 rated tax or nil rate tax is collected is nothing but basic exemption limit. The amount on which nil rate of tax is collected or 0 tax is collected, that is a basic exemption. ఇంగ్లీష్లో ఒక చిన్న సెంటెన్స్ చెప్పగలిగి ఉండాలి. ఓకేనా? ఇక్కడ రాయండి అమ్మా, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. నాన్ సీనియర్ దగ్గర రాయండి. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఫర్ నాన్ సీనియర్ ఎంతమ్మా? ఇక్కడ ఈక్వల్ టు 2,50,000. కరెక్టేనా? చూసారా నాన్ సీనియర్ దగ్గర డయాగ్రామ్ చూడండి అమ్మా, ఎలా వేసాను నేను. హెయిర్ ఉంది, నీట్గా క్రాఫ్ట్ స్టైల్ ఉంది. అమ్మ సీనియర్ అయ్యేసరికి ఎలా అయిపోయిందో చూడండి అమ్మా. మళ్ళీ తాతయ్య ఎలా అయిపోయాడు చూడండి అమ్మా. మీరు అందరూ ఈ 3 stages చూడాలండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కూడా దాటైపోవాలి, 120 వెళ్ళిపోవాలి. మీరు సెంచరీ దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, చెప్పిస్తున్నా. ఇక్కడ రాయండి అమ్మా, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు, ఎవ్వరు చెప్పట్లా, 3 lakhs. అందరిని బెంచ్ ఎక్కి నుంచోబెడతాను చెప్పకపోతే. నేను ఒకసారి చేసా అలా, క్లాస్ మొత్తం బెంచ్ ఎక్కి నుంచున్నారు. అలాగే నుంచున్నా, ఏం కాదు ఫ్యాన్ తగిలినా ఏం కాదు. ఫ్యాన్లు ఎక్కడో పైన ఉన్నాయి కదా. రాసారా అందరు రాసారా? ఎక్కడ రాశారు? బుక్లో రాశారమ్మా? రైట్. ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేద్దాం చిన్నగా. అమ్మ థర్డ్ కేటగిరీ ఎవరమ్మా? థర్డ్ కేటగిరీ వెరీ సీనియర్ ఆర్ సూపర్ సీనియర్ సిటిజన్ అవ్వాలి అంటే నువ్వు 2 conditions సాటిస్ఫై. ఏంటమ్మా అది? రెసిడెంట్, ఏజ్ 80 or above, స్లాబ్స్ అప్ టు 5 lakhs nil. అమ్మ ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంతో చెప్పండి? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత ఇక్కడ? 5 lakhs. 5 lakh 1 rupee 10 lakhs ఎంతమ్మా స్లాబ్ రేట్? 20%. అబౌవ్ 10 lakhs 30%. 3 slabs. That's the one.
నాకు ఒక డౌట్, వీళ్ళకి బేసిక్ ఎగ్జామ్షన్ ఎంత ఇచ్చారు, సీనియర్కి ఎంత ఇచ్చారు, నాన్ సీనియర్కి ఎంత ఇచ్చారు, ఎవరికి బెనిఫిట్ బాగా ఇచ్చారు, ఎందుకు ఎందుకు హోల్డ్ అయితే మేము మనుషులం కాదా, మేము మనుషులం కాదు, హోల్డ్ అయితే ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్, రిటైర్ అయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, మన దగ్గర ఏముంటాయి, ఆ, అన్యాయం, అన్ఫేర్, నేను ధర్నా చేస్తా. చెయ్యా? చెప్పండి. ఆయన actually ఆయన గురించి మీకు చెప్పాలి కదా, కిరణ్ గారైనా. హలో, సాయి కిరణ్ గారు. నేను యాక్చువల్లీ కంబైన్డ్ క్లాస్లో చెప్దాం అనుకున్నా ఆయన. సాయి కిరణ్ గారు ఏదో మాట్లాడుతున్నారు, మన పట్టించుకోవట్లేదు. సాయి కిరణ్ గారు, హలో. సాయి కిరణ్ గారు వినిపిస్తుందా? సరే, నేను తర్వాత చెప్పాలి అనుకున్నా, కంబైన్డ్ క్లాస్లో చెప్పాలనుకున్నా. పెద్ద ఆయనమ్మ, ఇంకా నాకు క్లారిటీ తెలియదు, నేను కనుక్కొని చెప్తా. ఏజ్ అయితే పెద్ద ఆయన, నాకు ఇది జస్ట్ కొంచెం చెప్పారు అంతే. విఆర్ఎస్ తీసుకున్నారు ఆల్రెడీ సెక్టార్లో చేసి, ఈ ఏజ్లో చదువుకోవాలని వచ్చారని కొంచెం కొంచెం చెప్పారు. నేను అది క్లాస్లో చెప్దాము, మొత్తం బ్యాచ్ అంతా ఫ్రీ అయిందో చెప్దాం, బికాజ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. ఈ ఏజ్లో కూర్చుని చదవటం సింపుల్, ఆ ఏజ్లో కూర్చుని చదవటం ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. బీటెక్ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. డెఫినెట్లీ ఆయన పాస్ అవ్వాలి, ఫోటో వేయాలి, మాకు కోరిక అది. ఈ ఏజ్లో చదివి మా దగ్గర పాస్ అయ్యారు అని చెప్పి ఇన్స్పిరేషన్ టు. అదే యాక్చువల్లీ నాకు మీకు చాలా తక్కువ తెలుసండి, మీరు చెప్తే బాగుంటుంది. మీరు ఎక్కడ వర్క్ చేశారు, విఆర్ఎస్ తీసుకున్నారు కదా? నేను కరూరు ఐసిఐ బ్యాంకులో 30 ఇయర్స్ బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. 30 ఇయర్స్ బ్యాంక్ మేనేజర్గా చేసి విఆర్ఎస్ తీసుకుని రిటైర్ అయ్యారు. ఇప్పుడు పెద్ద ఆయన. టీఏ చేసి క్లియర్ చేద్దామని చెప్పి జాయిన్ సిఏ చేద్దాం. వైల్ ఐఎమ్ రైటింగ్ ద సిఏ ఎగ్జామ్స్, సిఏ ఎగ్జామ్ రాయడానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, వాళ్ళని చూసి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అసలు ఈ ఏజ్లో కూర్చొని చదవటం అంటే నార్మల్ విషయం కాదు. అసలు మీరు చదవటం నార్మల్ అమ్మ, ఆ ఏజ్లో కూర్చొని చదవటం అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. మీరు చూస్తే ఆయన అన్నీ రెస్పాండ్ అవుతారు, అన్నీ ఆన్సర్ చెప్తారు. మీరు చూడండి, అసలు ఫోకస్డ్ క్లాస్ వింటారు. ఇది నేను కంబైన్ క్లాస్లో చెప్తాను, అది చెప్తా, కంబైన్ క్లాస్ డీటెయిల్ చెప్తాను. రైట్. సో మా క్వశ్చన్ ఏంటి, ఎందుకు ఎందుకు ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాలి? మనం మనం అమ్మ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి? వెరీ సీనియర్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి కదా, ఎందుకమ్మా బెనిఫిట్? మాకు కూడా ఇవ్వాలి, మాకు కూడా 5 lakhs ఇవ్వాల్సిందే, మాకు కూడా 5 lakhs ఇవ్వాలి. వాళ్ళకి వాళ్ళు మేము ఒకటే కదా. ఎవరు చెప్పాడు? పాత క్లాస్లో చెప్పారు, ఒక అబ్బాయి చెప్పాడు, మంచిగా చెప్పాడు. అసలు తక్కువ మనం అడగగానే చెప్పేశాడు ఆన్సర్. వెరీ సింపుల్, వీఆర్ పొలిటీషియన్స్. మరి బాగా ఆలోచించండి, 8 years అబౌవ్ వాళ్ళు తక్కువ ఉంటారా ఎక్కువ ఉంటారా? ఎంత ఇస్తే ఏమైంది? అదే వాళ్ళు ఎక్కువ ఉంటే మేము ఇస్తాం అంతా. మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఇది పొలిటికల్ పాయింట్, ఇది హార్డ్ పొలిటికల్ హిట్ పాయింట్. ఎలా ఎలా చెప్పాలంటే, ఇది క్రిటిక్, మేము క్రిటిక్స్, మేము అలాగే చూస్తాం డెఫినెట్. వీళ్ళు ఏం చెప్పారు, పెద్దవాళ్ళు గౌరవం అది ఇది అన్నారు. అదే పెద్దవాళ్ళు జనాభాలో ఎక్కువ సంఖ్య ఉంటే నువ్వు ఇస్తావా అని నేను అంటాను. ఇవ్వవు, తక్కువ మంది ఉంటారు 80 years అవ్వ వాళ్ళు, అందుకని నువ్వు ఇచ్చావు 5 lakhs వరకు. అదే ఎక్కువ జనాభా ఉంటే జపాన్ లాగా నువ్వు ఎందుకు ఇస్తావు? క్రిటిక్ అనమాట. జస్ట్ ఓకే, వాళ్ళు అనుకున్నది చెప్పుకుందాం, పెద్దవాళ్ళు గౌరవించాలి, అది వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఎక్కువ ఉంటాయి, దట్స్ వై ఇవ్వాలి. అబద్ధం. వీఆర్ క్రిటిక్స్ యాక్చువల్లీ, వీ డోంట్ టేక్ దట్ పాయింట్. వాళ్ళు తక్కువ జనాభా ఉన్నారు, నీకు ఇచ్చిన పెద్ద ఏమి నష్టం ఉండదు. దట్ ఈస్ ద పాయింట్ హియర్. అంటే ప్రతిదీ పొలిటికల్ పాయింట్ చెప్తాను, ఫిలాసఫీ చెప్తాను, రెండు. మీరు ఏది తీసుకుంటారు అనేది మీ ఇష్టం. నేనైతే రెండు చెప్తా. వాట్ ఈస్ ద ఫిలాసఫీ? వీ షుడ్ రెస్పెక్ట్ వెరీ సీనియర్. వాట్ ఈస్ ద పొలిటికల్ పాయింట్ హియర్? తక్కువ నెంబర్ ఉంటారు కాబట్టి పెద్ద ఏమి ఉండదు అక్కడ. సరే, మీరు అందరూ ఆ కేటగిరీలో వచ్చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? సరే అమ్మా, రేపు క్లాస్లో 3 చదువుకున్నాండి. నేను ఎలా అడుగుతానమ్మా? నార్మల్గా అడుగుతానా, జిగ్జాగ్గా అడుగుతానా, ఫాస్ట్గా అడుగుతానా, స్లోగా అడుగుతానా? మీరు కూడా ఫాస్ట్గా చెప్పాలా, స్లోగా చెప్పాలా?
మీరు తడబడినా స్లోగా చెప్పినా ఒకదానికి ఇంకోటి చెప్పినా 5 టైమ్స్ ఇంపోజిషన్ 3 ఛాలెంజ్. డెఫినెట్లీ అందరికి ఇంపోజిషన్ పడేలాగా నేను చూసుకుంటాను. లేదు నువ్వు ఎలా అయినా అడుగు, ఏ ప్రాసెస్లో అయినా అడుగు, ఎంత స్పీడ్ అయినా అడుగు, నేను చెప్తా అని నాతో ఛాలెంజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? అందరూ ఛాలెంజ్ చేశారు. ఓకే రైట్, ఛాలెంజ్ ఛాలెంజ్ చేశారు, అందరూ ఛాలెంజ్ చేశారు. ఐ ఆమ్ ఆల్సో ఛాలెంజింగ్. చూద్దాం ఎవరు గెలుస్తారో రేపు. ఛాలెంజ్ అమ్మా, ఛాలెంజ్. ఎవరు గెలుస్తారో చూద్దాం. డెఫినెట్లీ నేనే గెలుస్తాను. ఓకేనా? లంచ్ బ్రేకా? క్లాస్ ఉందా? మేబీ ఆ క్లాస్కి వెళ్ళాలా కదా మీరు? ప్రిపేర్ అవ్వండి అమ్మా, షిఫ్ట్ టు ద క్లాస్. ఐ థింక్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, టుమారో కాదు, టుమారో ఒక్కరోజు నాకు ఇంకా క్లాస్ ఉంది. ఈరోజు రేపు ఒక్కరోజు మీకు సపరేట్ క్లాస్ ఉంటుంది. తర్వాత నుంచి మెయిన్ క్లాస్లో మేము వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, బట్ కొన్ని నోట్స్ రాయించాను వాళ్ళ చేత. రేపు ఒక్కరోజు ఆ నోట్స్లు రాయిస్తాం మీకు. మరి రేపు అందరూ ఏం తెచ్చుకోవాలి? క్లాస్ రూమ్ నోట్స్, 4DT, రఫ్ నోట్స్ అండ్ ఆల్సో క్యాలిక్యులేటర్. రేపు అందరూ తెచ్చుకోండి, నీట్గా నోట్స్ రాయిస్తాను. నేను డిఫరెంట్ కలర్స్ వాడతాను, ఇంక మీ ఇష్టం మీరు ఒక్క కలర్ వాడతారా. నేను హెడ్డింగ్ రెడ్ కలర్లో పెడతాను, రెడ్డింగ్తో. సైడ్ హెడ్డింగ్స్ బ్లూయింగ్తో పెడతాను, కంటెంట్ బ్లాకింగ్తో రాస్తాను. బట్ ఎగ్జామ్ హాల్లో ఒక ఇంకే అలవడం. బట్ నోట్స్ కాబట్టి ఆ కలర్స్ ఎందుకు రాయాలి అంటే, బ్రెయిన్కి స్టడీస్కి ఎలా ఉంటుందమ్మా? డైరెక్ట్ రిలేషన్ ఉంటుందా, ఇన్వర్స్ రిలేషన్ ఉంటుందా? ఇన్వర్స్. ఓపెన్ చేయగానే నిద్ర వస్తుంది అంతా. ఎందుకు సార్? మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది బుక్ ఓపెన్ చేయగానే. కొంచెం అలా ఫోకస్ చూడు, మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. నీకు కొనుక్కున్నప్పుడు రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ బుక్ ఓపెన్ చేస్తే మాత్రం రిలీజ్ అయింది. మెలటోనిన్ రిలీజ్ అయిందంటే నీకు డీప్ స్లీప్ వెళ్ళిపోతావు. అది రిలీజ్ అవ్వకుండా ఉండాలంటే దానికి యాంటీడోస్ ఏంటి? మంచిదే రిలీజ్ అయితే యాక్చువల్లీ. యాంటీడోస్ మన స్టూడెంట్స్కి మంచిది కాదు. ఏంటి? కలర్స్ ఉండాలి. ఎప్పుడైతే కలర్స్ చూస్తుందో, బ్రైట్ కలర్స్ కానీ, ఒక సింగిల్ కలర్ అయితే రిలీజ్ అయిపోద్ది. డిఫరెంట్ కలర్స్ చూస్తున్నప్పుడు అయ్యి మెలటోనిన్ రిలీజ్ కాదు. అంటే నువ్వు బుక్ అనేది కలర్, అందుకని నేను కలర్ బుక్ ప్రింట్ చేయించింది. నా దగ్గర డబ్బులు ఎక్కువ కాదు. నువ్వు బ్లాక్ కలరే చూస్తుంటే స్టూడెంట్స్ అబ్జర్వ్ చేశారు, నాకు మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. వాళ్ళకి ఎంత ఫోకస్ చేసినా అందరూ చేస్తుంది. ఏంటి అని అనాలిసిస్ చేశాను సైంటిఫిక్గా. ఓకే, మెలటోనిన్ రిలీజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కలర్స్ వేయాలి. కలర్స్ చూస్తున్నప్పుడు మెలటోనిన్ అంత ఫాస్ట్గా రిలీజ్ కాదు. 1 hour తర్వాత రిలీజ్ అయిందిలే, స్లో డిలే అయింది. అందుకని మీరు రన్నింగ్ నోట్స్ కూడా కలర్స్ రాస్తే మంచిది. 3-4 పెన్ కలర్స్ తెచ్చుకోండి, నీట్గా రాసేయండి. అది మనం చూడాలి కదా. ఒక సింగిల్ కలర్తో రాసినప్పుడు ఏంటంటే కొంచెం నిద్ర వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, సైంటిఫిక్ రీజన్. అందుకనే నేను కలర్ బుక్ ప్రింట్ వేయించాను. అది మేబీ బ్లూ కలర్ వేసాను మా వాళ్ళు. ఈసారి నేను రెడ్, గ్రీన్ అన్నీ వేస్తాను. ఫైనల్ బుక్ అయితే నేను అన్ని కలర్స్ వేసుకుంటూ వచ్చాను నీట్గా. ఫస్ట్లో కూడా అన్ని కలర్స్ ఉండేవి, మా వాళ్ళు ఎందుకో మార్చాడు. అది వాడు రీజన్ తెలియదు నాకు, మళ్ళీ మార్పిస్తాను. సరే, అది షిఫ్ట్ అవ్వండి, ఇప్పటికే లేట్ అయిపోయింది.